వెంటనే ప్రసాద్ గారు వచ్చారు. దానికి మన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రసాద్ గారికి ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే మన మధ్య ఏకేడబ్ల్యూ అనిల్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు. బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలు సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ అంశం మీద మాట్లాడడానికి మరి మేము అనుకున్న వెంటనే స్పందించి ఇటు తిరుపతి ప్రసాద్ గారు అలాగే అనిల్ కుమార్ గారు మనం ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం చేద్దామండి. మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి వేదాల్లోంచి కూడా మనం చూపించాలి. ఎందుకంటే వారు కూడా సృష్టిక్రమం కోసం పదే పదే ఆదికాండం, ముఖ్యంగా ఆదికాండం 10 అధ్యాయాలు కూడా బాగా వాళ్ళు విపరీతంగా వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. కనుక మనం కూడా మన వాళ్ళ గ్రంథాల్లో ఏముందో కూడా అదే స్కేల్ మీద మనం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నప్పుడు మంచిది, ప్రోగ్రామ్ చేద్దాం, కలిసి చేద్దాం అని చెప్పి ఇటు ప్రసాద్ గారు ఇటు అనిల్ గారు కూడా స్పందించడంతో ఈ కార్యక్రమం మేము మొదలు పెడుతూ ఉన్నాము. మొట్టమొదటిగా ప్రసాద్ గారు, మరి బైబిల్ మరియు ఋగ్వేదంలో మీ అనుభవాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు బైబిల్ సృష్టిక్రమం కరెక్ట్ అంటారా, లేకపోతే ఋగ్వేదం సృష్టిక్రమం కరెక్ట్ అంటారా? మీ అనుభవం 2 మాటల్లో చెప్పిన తర్వాత నేను అనిల్ గారి దగ్గరికి వెళ్తా. తప్పకుండా బ్రదర్, తప్పకుండా. థ్యాంక్ యూ. అందరికి లైవ్ చూస్తున్న వీక్షకులందరికీ వందనాలు. అలాగే నా తోటి సహోదరులైనటువంటి జాన్కోయ్య గారికి, మరి అన్నగారికి అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. చాలా మంచిది బ్రదరు. ఈ మరి ఋగ్వేదము సృష్టి క్రమము మరియు బైబిల్ సృష్టి క్రమము మనం 2 కంపేర్ చేసి చూసినప్పుడు, కంపేర్ చేయలేమండి, నాకు తెలిసి కంపేర్ చేయకూడదు. ఎందుకంటే బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్ అండి, దేవుని వాక్కు బైబిల్. ఋగ్వేదం అయితే నేను వాడుకోవట్లేదు. ఋగ్వేదం చదివితే మనకు ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. బైబిల్ చదివినప్పుడు బైబిల్లో ఉన్న లోతైన మర్మాలను బట్టి, ప్రవచనాలు నెరవేర్పును బట్టి, ఇంకా మనం బైబిల్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తే అది దేవుని వాక్కు అని చెప్పి కరాఖండిగా చెప్పొచ్చు. కానీ అదే ఈ వేదాలను కనుక మనం పరిశీలించినట్లయితే దేవుని వాక్కు అనడానికి నాకైతే ఎటువంటి అవకాశము ఆస్కారం కనిపించలేదు. కాబట్టి నన్ను అడిగితే నా విషయం వరకు బైబిల్ సృష్టి క్రమమే సరైందని చెప్పి నేను స్టేట్మెంట్ ఇస్తాను. దీని మీద ఎంతవరకైనా నేను మాట్లాడగలను, ఏ రకమైన డిబేట్ అని చేయగలను. కాకపోతే వీళ్ళు డిబేట్లకు ఆగమనిస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఎంతసేపు బైబిల్ మీదే డిబేట్ చేద్దాము అని చెప్పి మాట్లాడడం అనేది సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళు మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క నమ్ముతున్న గ్రంథాన్ని ప్రశ్నించినప్పుడు వారి గ్రంథాల్లో ఏముందో ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. అవి 2 దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఇంకా బాగుంటుందని నాకు ఉద్దేశం. వరకు బైబిల్ సృష్టి క్రమమే 100% సరైనది బ్రదర్. సైన్స్ కి కరెక్ట్ గా టాలీ అవుతుంది. అంటే సనాతన గ్రంథం అంటారు కానీ ఋగ్వేదం సనాతన గ్రంథం అంటారు. నేనైతే అది సనాతన గ్రంథం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మనకి సంస్కృతం లిపి లేనప్పుడు అది ఏ లిపిలో రాశారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోద్ది. కనుక అది క్రీస్తు తర్వాతే రాయబడింది. వేదాలు కూడా క్రీస్తు తర్వాతే రాయబడ్డాయి. ముందు మాట ద్వారా ఉన్నప్పటికీ క్రీస్తు తర్వాత BC ఏడీలోనే అది రాయబడింది అని నేను గట్టిగా నమ్ముతాను. అది ఇంగ్లైతే అది లేదు, సనాతన గ్రంథం అయితే అది కాదు. కనుక మరి మనుషులు రాసిన గ్రంథంగా కూడా కనబడుతుంటది. మనం ఈరోజు తేలిపోద్ది. మరి అలా తేల్చడానికి మన అనిల్ కుమార్ గారితో మన ఇంట్రడక్షన్ తో ఆయన మొదలు పెడతారు. ఆ విషయాన్ని మొదలు పెడితే ముందుకు సాగుతారు. బ్రదర్ అనిల్ బ్రదర్. వీక్షిస్తున్న వీక్షకులందరికీ మరియు నాతో పాటు ఉన్న లైవ్ లో నాతో పాటు ఉన్న పాస్టర్ జాన్కోయ్య గారికి, బ్రదర్ తిరుపతి ప్రసాద్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ ప్రోగ్రాం చేయడానికన్నా ముందు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సృష్టి క్రమం అనే ఒక ప్రోగ్రాం 10 రోజుల క్రితం చేయడం జరిగింది. బైబిల్ గ్రంథంలో మరి సృష్టి క్రమం ఏదైతే జరిగిందో అది ఆస్ట్రోఫిజిక్స్, లేకపోతే కాస్మాలజీ, లేకపోతే ఈ బయాలజీ, బాటనీ, లేకపోతే జియాలజీ, ఈ జాగ్రఫికల్ సైన్స్, ఇవన్నీ అన్ని బైబిల్ గ్రంథం వైపే సూచిస్తూ ఉన్నాయి. బైబిల్లో ఏ క్రమం చెప్పబడిందో, ఎలాగైతే సృష్టి జరిగింది అని బైబిల్లో చెప్పబడిందో, కొంచెం స్టక్ అవుతుంది. నో ప్రాబ్లం, కంటిన్యూ. బైబిల్లో చెప్పబడిందో వర్డ్ టు వర్డ్ బైబిల్లో ఎలాగైతే సృష్టి క్రమం చెప్పబడిందో ఆ క్రైటీరియాని సైన్స్ అడాప్ట్ చేసుకుంది. అది బైబిల్ చెప్పింది 100% కరెక్ట్ అని పోయిన వారం మనం చేసిన లైవ్ లో మనం ప్రూవ్ చేసి చూపించడం జరిగింది. మరి మనం రుజువులతో సహా చూపించాం. సో ఈ రోజు మరి సనాతన గ్రంథం ఎప్పటి నుంచో ఉంది. మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం అయిన ఈ గ్రంథంలో
చెప్పబడిన సృష్టి క్రమం ఎలా ఉంది అనేది ప్రజలకి కూడా మనం చూపించడం అది మన బాధ్యతగా అయ్యింది. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మాత్రమే పట్టుకొని ఇది తర్కానికి పనికిరాదు, ఇది దేవుని గ్రంథం కాదు, మరి ఇది ఈ గ్రంథం ఏ లాజిక్ కి నిలబడదు అని అన్నప్పుడు మరి ఏ గ్రంథానికి నిలబడుతుంది అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో నా లెట్ us get into ఋగ్వేదంలోకి వెళ్ళి చూద్దాం అసలు అక్కడ ఏముంది. చాలా మంది ఈ మధ్యకాలంలో డిబేట్ అంటున్నారు, కానీ డిబేట్ ఎలా జరగాలంటే అండి, ఒక వర్సెస్ బైబిల్ వర్సెస్ చెప్పిన తర్వాత సెకండ్ వర్సెస్ వెంటనే వేదాలు లేకపోతే హిందూ గ్రంథాలు, మళ్ళీ వెంటనే బైబిల్, తర్వాత గ్రంథం, అలా కంపేరిటివ్గా అవ్వాలి. ఒకసారి ఇది చేస్తానండి, ఒకసారి ఇది చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఓన్లీ బైబిల్ మీద మాట్లాడడం అనేది పద్ధతి కాదు, అసలు అది డిబేటే కాదు. దట్ ఈస్ నాట్ ఏ డిబేట్. బైబిల్ టు బైబిల్ వర్సెస్ బైబిల్ డిబేట్ ఏంటండి అసలు? నాకు డిబేట్ అంటారు అసలు? బైబిల్ నుంచి బైబిల్ సామాన్లు అది డిబేట్ అంటారా? కాదండి. ఇది దేని స్థిరపరుస్తారు మీరు? దేని స్థిరపరుస్తారు? ఎవరు మాయ చేస్తారు? కనుక ఏంటంటే బైబిల్ ఒక వర్సెస్ చెప్తే దాని సెకండ్ వర్సెస్ మీ గ్రంథాల్లో ఏముంది, తర్వాత మళ్ళీ బైబిల్, తర్వాత గ్రంథం, అది డిబేట్. అలాంటి డిబేట్స్ మేము ఆహ్వానం పలుకుతున్నాం, అలాంటి డిబేట్స్ పోలవడానికి రెడీ అవుతాం. అంతేగాని ఒకటే పెట్టుకొని అంటే అది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. సరే, ఏదైనప్పటికీ అది పక్కన పెట్టి మనం టాపిక్ లోకి వెళ్దాం. చెప్పండి. ఐడ్ లైక్ టు యాడ్ వన్ అనదర్ పాయింట్. అదేంటంటే ఇప్పుడు యెహోవాకి దేవుడి లక్షణాలు ఉన్నాయా అన్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది వీళ్ళు ఒక బెంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఒక బెంచ్ మార్కింగ్ పెట్టుకొని ఒక స్టాండర్డ్స్ అనేది పెట్టుకొని దీని ప్రకారంగా ఉండాలి అనాలి. ఇష్టం వచ్చినట్టు ఒకడేమో దావీద్ అంటాడు, ఒకడేమో సాల్మాన్ అంటాడు, ఒకడేమో కయీన్ అంటాడు, ఒకడేమో ఆబేల్ అంటాడు, ఇంకొకడేమో లోత్ అంటాడు, ఒకడేమో ఆదాం అంటాడు. ఎక్కడ పడితే అక్కడ యూ కెనాట్ జంప్ హియర్ అండ్ దేర్. There should be a particular topic, there should be a particular context, and there should be a particular scene. ఆ సీన్ గురించి మాట్లాడుతూ మరి ఇది తప్పైనప్పుడు మరి మీ గ్రంథాల్లో ఏముంది, మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్, అలా సెట్ చేసుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి మరి మన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు లేదు మీరు టాపిక్ కి బయటకు వెళ్ళిపోతున్నారు, లేదు అది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ద వే ద డిబేట్ షుడ్ బి. Yes. So let us get into PDF, sir. Let us get into our topic. Let us not waste time. Yeah. ఇలా చూపిద్దామండి సరే, ఓకేనా? రైట్, సరిపోతుందిగా సార్? ఓకే, సరే సార్, స్టార్ట్. దీన్ని విండో ఫుల్ స్క్రీన్ చేయండి. ఈ విండోని మాత్రమే మనం పక్కన ఉంటాము. కాస్మిక్ సైన్స్ ఆఫ్ ఋగ్వేద. ఎందుకంటే మనం పోయిన వారం ద కాస్మాలజీ ఆర్ ద ఆస్ట్రోఫిజిక్స్ ఆర్ ది ఆస్ట్రానమీ ఆఫ్ బైబిల్ అనే అంశం మీద ఇవన్నీ మనం మాట్లాడి మరి యాజ్ పర్ ద ఆస్ట్రోఫిజిక్స్, యాజ్ పర్ ద కాస్మాలజీ అండ్ యాజ్ పర్ ద మన ఆస్ట్రానమీ మరి ఇవన్నీ జరిగాయా లేదా అనేది మనం క్లియర్ గా ఒకటొకటి నీట్ గా పాయింట్ మాట్లాడుతూ వెళ్ళాం. ఇప్పుడు సేమ్ మెజర్మెంట్, సేమ్ బెంచ్ మార్కింగ్, సేమ్ స్టాండర్డ్స్ మనం ఋగ్వేదకి అప్లై చేసి ఒకసారి చూద్దాం ఏం జరిగిందో. రైట్ సార్? సృష్టి క్రమం బైబిల్ వర్సెస్ ఋగ్వేదం. రైట్ అండి. సైన్స్ కి దిమ్మ తిరిగే సృష్టి క్రమము, సృష్టి క్రమానికే దిమ్మ తిరిగే సైన్సా? రెండిట్లో అంటే 2 లైన్స్ ఉన్నాయి, 2 స్టేట్మెంట్స్. సైన్స్ కి దిమ్మ తిరిగిద్దా లేకపోతే సృష్టి క్రమానికి దిమ్మ తిరిగిద్దా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు అది అయిపోయేసరికి, ప్రోగ్రామ్ అయిపోయేసరికి. రైట్ అండి. నెక్స్ట్, పోయిన వారం మనం చేసిన ప్రోగ్రాము ఇది. ఆది కాండంలో ఉన్న సృష్టి సైన్స్ ప్రకారం 100% కరెక్ట్. నిరూపించి ప్రతి ఒక్క పాయింట్, ఫస్ట్ డే ఏమైంది, సెకండ్ డే ఏమైంది, థర్డ్ డే ఏమైంది, డే అంటే మళ్ళీ 24 hours అని కాదు, దెర్ ఈస్ అ టైమ్ గ్యాప్. ఆ టైం గ్యాప్ ఎంత ఉందనేది నో వన్ నోస్. రైట్ అండి. సో అలాగే మన ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే టైంకి ఈ జియోలాజికల్ ఆధారాలు ప్లస్ ఇటువైపు మీ రైట్ సైడ్ ఏవైతే బైబిల్ వచనాలు కనపడుతున్నాయో 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అవి ఏం జరిగాయో దాని ప్రకారంగా మనం చూపించడం కూడా జరిగింది. అలాగే మన నెక్స్ట్ సార్ మన గత ప్రోగ్రామ్ లో మరి సృష్టించబడినప్పుడు ద వెరీ ఫస్ట్ డే వెన్ గాడ్ సెడ్, దేవుడు ఆది యందు భూమి ఆకాశములు సృజించినప్పుడు మరి ఏం సృజించబడ్డాయి, ఎలా సృజించబడ్డాయి, లెట్ దేర్ బి లైట్ అన్నప్పుడు ఈ నెబ్యులాస్ ఎలా ఫామ్ అయ్యాయి అన్న దగ్గర నుండి ఈ రోజు దాకా
బైబిల్ కి ఎగ్జాక్ట్ గా సైన్స్ కూడా అదే చెప్తూ ఎలా సైన్స్ వచ్చింది అనేది మనం చూపించడం జరిగింది. నెక్స్ట్ సార్, ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఋగ్వేదంలో ఉన్న ఇదేంటి సార్, ఇదేంటి కొత్త వర్డ్ కనపడుతుంది, సృష్టికర్తలు. సృష్టికర్తలు. లు మీన్స్ మనం ఋగ్వేదం ఒకవేళ చాలా డీప్ గా చదువుతూ ఉన్నప్పుడు మనకి ఋగ్వేదంలో ఒక సృష్టికర్త కాదు, చాలా మంది సృష్టికర్తలు కనపడతారు. ఓకే. కానీ ఒక్కొక్కళ్ళు ఇప్పుడు సరేలే సృష్టికర్తలు అంటే సరే పేరు మార్చేసుకున్నారు కాబోలు, ఇక్కడ ఎక్స్ అని చెప్తే అక్కడ వై అని చెప్పారు, ఇక్కడ వై అని చెప్తే ఇక్కడ జెడ్ అన్నారు. దేవుడికి చాలా చాలా పేర్లు ఉంటాయి కదా, కాబట్టి ఏదో పేరును ఇక్కడ ఉపయోగించారు కాబోలు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ సృష్టికర్తలు సృష్టి క్రమాన్ని సృష్టిస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా సృష్టిని చేశారు. ఓకే, డిఫరెంట్ గా చేశారు. ఓకే, రైట్. కాబట్టి వీళ్ళందరూ ఒకటే అని అనుకోవడానికి లేదు. ఓకే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేశారు. పోనీ ఒక్కొక్క విధంగా చేశారంటే స్టేజ్ వైజ్, అంటే మనం ఒకటో దినం రెండో దినం అని ఎలాగంటాము అలా ఒకటో దినం ఒకళ్ళు చేశారు, రెండో దినం ఇంకొకళ్ళు చేశారు, మూడో దినం ఒకళ్ళు చేశారేమో అన్న కోణంలో కూడా చదవడం జరిగింది, రీసెర్చ్ చేయడం జరిగింది. కొన్ని భయంకరమైన నిజాలు బయటపడడం జరిగింది సార్. ఓకే, రైట్. భయంకరమైన నిజాలు అంటే భయంకరమైన నిజాలు కూడా ఉంటాయా అని డౌట్ నాకు, అందుకోసం ఆ ప్రశ్న వేసాను నేను. అంటే ఈ బుక్కుల్లో ఉన్న నిజాలు వాళ్ళు నిజాలు అని నమ్ముతున్న ఆ నిజాలు చాలా భయంకరంగా ఉన్నాయి అంటున్నాను సార్. ఓకే. అంటే వాళ్ళ గ్రంథాలు ఉన్నవన్నీ భయంకరంగా ఉంటాయా లేదని డౌట్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తారు కదా, మీరు చూడండి ఫస్ట్ బిగినింగ్ నంబర్ 1. రైట్, చూద్దాం. ఓకే, చెప్పాలి సార్. ప్రజాపతి ఋగ్వేదము 10వ మండలము 121వ సూక్తము 1వ మంత్రం. ఒకటో మంత్రం. ప్రజాపతి అనే సృష్టికర్త ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం 1వ మంత్రంలో ఎలా కనపడతారంటే హిరణ్య గర్భ వాస్ ప్రెసెంట్ ఎట్ ద టైం. హిరణ్య అంటే బంగారు గర్భము, బంగారు గర్భాన్ని హిరణ్య గర్భ వాస్ ప్రెసెంట్ ఎట్ ద బిగినింగ్. ఆది యందు హిరణ్య గర్భుడు ఉండెను. ఓకే. When born he was the sole lord of created beings. అన్ని జీవచరాలకు ఈయనే ప్రభువు. ఓకే. he upheld this earth and heaven. ఈ భూమిని మరియు ఈ ఆకాశాన్ని ఇతను అప్రూవ్ చేశాడంటే సార్, అప్రూవ్ చేశాడు. కానీ ఈ హిరణ్య గర్భాన్ని సృష్టించింది ఎవరు? ప్రజాపతి. ఓకే. Let us offer worship with an oblation to the divine KA. KA అంటే ఏంటనేది పైన అండర్లైన్ లో చూపించాను సార్. KA అంటే the deity is ప్రజాపతి. ఓకే. Under his appellation అంటే ఆయనకి ఇచ్చిన బిరుదు. ఓకే, బిరుదు. ఓకే. KA అని ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రజాపతి ఉంటాడండి. సో ఈ ప్రజాపతి ఏం చేశాడంటే ఫస్ట్ ఒక బంగారు గుడ్డుని తయారు చేశాడంట. గుడ్డు. ఓకే, ఎగ్. రైట్ సార్. సో హూ ఇస్ ద గివర్ ఆఫ్ సోల్? ఆత్మను ఎవరిచ్చారు? ద గివర్ ఆఫ్ స్ట్రెంగ్త్. సోల్ అంటే ప్రాణాత్మ. రైట్ సార్, జీవాత్మ గురించి మాట్లాడట్లేదు నేను. హూ ఇస్ ద గివర్ ఆఫ్ సోల్? ఎవరిచ్చారు ప్రాణాత్మని? ద గివర్ ఆఫ్ స్ట్రెంగ్త్, బలాన్ని ఎవరిచ్చారు? హూస్ కమాండ్స్ అంటే ఆయన కమాండ్ ఇవ్వంగా ఈవెన్ ద గాడ్స్ ఒబేస్. ఆయన కమాండ్స్ ని బట్టి దేవుళ్ళు కూడా ఆయన కమాండ్స్ ని ఒబే చేస్తారు. హూస్ షాడో ఇస్ ఇమ్మారాలిటీ అనుకుంటూ మళ్ళీ లాస్ట్ లైన్ లో చూడండి, లెట్ us ఆఫర్ వర్షిప్ విత్ అన్ ఒబ్లేషన్ టు డివైన్ KA అంటే ప్రజాపతి. సో ఇదంతా ఈ మొత్తం ప్రాణాత్మని ఇచ్చింది, మరి బలాన్ని ఇచ్చింది, ప్రతి ఒక్క సృష్టిని చేసింది, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని చేసింది ప్రజాపతి అని మనకి ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం 1వ మంత్రం అండ్ 2వ మంత్రం ప్రకారం తెలిసిపోతుందండి. ఓకే, రైట్ అండి. ఇప్పుడు ఇంకొక సృష్టికర్త కనపడుతున్నాడు మనకి, దాతర్. ఈయన పేరు దాతర్, సృష్టికర్త పేరు దాతర్. ఋగ్వేదం 10వ మండలం 190వ సూక్తము 3వ మంత్రం. ఓకే. కానీ నేను ఉందే 3 మంత్రాలు ఇందులో, ఈ సూక్తంలో ఉందే 3 మంత్రాలు. సో ఈ 3కి 3 చదువుతాను చూడండి. ఫ్రమ్ ఫెర్వర్ కిండిల్ టు ఇట్స్ హైట్, ఇటర్నల్ లా అండ్ ట్రూ వర్ బార్న్. అంటే ఈ లా అంటే చట్టం మరియు
ట్రూత్ అంటే సత్యము పుట్టాయంట ఫస్ట్ సార్. దాతర్ Okay, sir. పుట్టించాడు. దాతర్ ఏం చేశాడు? సత్యం eternal సత్యం law. సత్యం అంటే సత్యం అంటే పుట్టించాలంటే ఇది ఏదో నాకు కాపీలా కనిపిస్తుందండి ఇది నాకు. మళ్ళీ ఫస్ట్ ఏంటంట అంటే సార్ ధర్మం పుట్టిందంట. ఇటర్నల్ లా, ధర్మము. ధర్మం పుట్టింది, తర్వాత సత్యం పుట్టిందా? ఓకే. దెన్స్ వాజ్ ద నైట్ ప్రొడ్యూస్, తర్వాత రాత్రి పుట్టిందంట. ఓ రైట్, ఓకే, రైట్, ఓకే. ఆ తర్వాత దెన్స్ తర్వాత ద బిలోయి ఫ్లడ్ ఆఫ్ సీ అరోజ్. బిలోయి అంటే అలలు. Okay. అంటే ఏదైతే సముద్రపు ఇవి ఉంటాయో సార్ వరదలు, ఆ వరదల్లో నుంచి ఇచ్చిన అలలు వచ్చినాయి అంట. ఆ వరదల్లోంచి అలలు వచ్చినాయి అంట సార్. ఓకే, ఓకే, రైట్. ఫ్రమ్ దాట్ సేమ్ బిలోయి ఫ్లడ్ ఆఫ్ సీ, ఆ అలల్లో నుంచి సంవత్సరాలు పుట్టినాయి అంట. ఇయర్స్, ద ఇయర్స్ వాజ్ ఆఫ్టర్వర్డ్స్ ప్రొడ్యూస్డ్. సంవత్సరాలు పుట్టినాయండి. ఓకే. అక్కడ భూమి, సూర్యుడు ఏమి లేరు, కానీ ఫస్ట్ సంవత్సరాలు పుట్టినాయి. ఓకే. ఆర్డైన్డ్ ఆఫ్ ద డేస్ నైట్స్, ఆ తర్వాత పగళ్ళు రాత్రులు పుట్టినాయి సార్. ఓకే. లార్డ్ ఓవర్ ఆల్ హూ క్లోజ్ ద ఐ, ఇక ఆ తర్వాత ఆయన కళ్ళు మూసుకున్నాడంట సార్. ఓకే. ఓకే. దాతర్ ద గ్రేట్ క్రియేటర్. దాతర్ ద గ్రేట్ క్రియేటర్ అంటే ఎవరు సార్? సృష్టికర్త. సృష్టికర్త. ఓకే, ఓకే. దెన్ ఫార్మ్డ్ ఇన్ డ్యూ ఆర్డర్ సన్ అండ్ మూన్. ఆ తర్వాత అంటే పగలు రాత్రి పుట్టిన తర్వాత సూర్యుడు మరియు చంద్రుడు పుట్టారు సార్. సూర్యుడు చంద్రుడు పొగరాత్రులు వస్తాయి కదా మరి. అది కాస్మిక్ సైన్స్ కదా సార్, కాస్మాలజీ, ఆస్ట్రోఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ప్రసాద్ గారు, మీరు మధ్య మధ్యలో చెప్తున్నాను బ్రదర్, మీరు కూడా చూడండి అప్పుడప్పుడు ఏమైనా మీరు చెప్తున్నాను మీ ఐడియా. రెండో మంత్రంలో నాకు డౌట్ బ్రదర్ ఇక్కడ. సార్ చెప్పండి. బైబిల్లో సృష్టి క్రమం అంటే బైబిల్లో ఉన్న దేవుడు కలుగును గాక అంటే అప్పటిదాకా ఉనికిలో లేనివి ఉనికిలోకి వచ్చాయి. బ్రదర్ క్లియరే కదా? ఓకే, ఓకే, క్లియర్. చెప్పండి. ఉనికిలో లేనివి ఉనికిలోకి వచ్చాయి ఆయన మాట ప్రకారం, ఆయన వాక్ ద్వారా. ఇక్కడ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా? ఇప్పుడు చెప్పారు కదా బ్రదర్ గారు, పగలు రాత్రి కానివ్వండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆల్రెడీ ఉన్నాయా లేకపోతే అప్పటికప్పుడు వచ్చినాయా? అసలు ఈ దాతర్ అనే వ్యక్తి ఎవరు? ఇంతవరకు నేను అతని పేరు కూడా వినలేదు బ్రదర్, కొత్తగా వింటున్నాను. ఈయన సృష్టికర్త అనే విషయం కూడా నాకు తెలియదు ఇంతవరకు నిజంగా. ఓకే, ఓకే. వేదాల్లో ఉంటారు చాలా మంది అలాంటి వాళ్ళు. అసలు ఇదేందో మరి ఎంతమంది సృష్టికర్తలు ఉండడం ఏంటి అసలు? నాకు విచిత్రంగా ఉంది. వేదాల్లో కృష్ణుడు కనబడతాడు, చాలా మంది కనబడతాడు అండి. ఇప్పుడు బ్రదర్ చెప్తారు, లాస్ట్ టైం మళ్ళీ దానికోసం మాట్లాడదాం. ఓకే, ఓకే, ఓకే. ఫస్ట్ పగలు పుట్టింది, ఫస్ట్ నైట్ పుట్టింది సార్. ఫస్ట్ ఒకటో మంత్రంలో ఓకే రాత్రి పుట్టింది, తర్వాత పగలు రాత్రి పుట్టినాయి రెండో మంత్రంలో, రైట్ అండి. ఆ తర్వాత రెండో మంత్రంలోనే ఆ ప్రభువు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకోగానే ఆ సూర్యుడు ఇంకా చంద్రుడు పుట్టాడు అప్పుడు మూడో మంత్రంలో. దాతర్ ద గ్రేట్ క్రియేటర్ దెన్ ఫార్మ్డ్ ఇన్ డ్యూ ఆర్డర్ సన్ అండ్ మూన్. ఓకే. ఈ సూర్యుడు చంద్రుడు పుట్టిన తర్వాత భూమి ఆకాశములు పుట్టాయి చూడండి. హీ ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ గా, ఇన్ ఆర్డర్ రీజన్ ఆన్ ఎయిర్ అండ్ లైట్. ఓకే. ఆ తర్వాత ఎయిర్ లైట్ వచ్చినాయి. సూర్యుడు పుట్టిన ఒక రెండు మంత్రాల తర్వాత లైట్ వచ్చిందండి. ప్రేక్షకులు బాగా గమనించాలి, ఏ తర్వాత ఏది పుట్టింది అక్కడ అర్థమవుతుందా? ఫస్ట్ నైట్ అట, రాత్రి పుట్టింది, తర్వాత రాత్రి పొగలు పుట్టాయి, దాని తర్వాత సూర్యుడు చంద్రుడు పుట్టారు, దాని తర్వాత ఆకాశము భూమి పుట్టింది. ఇది అసలు సరిపోతుందా? ముందు భూమి పుట్టాలి, దాని తర్వాత మిగతా పుట్టాలి, కానీ తర్వాత ముందు అవి పుట్టిన తర్వాత లాస్ట్ భూమి పుట్టడం ఏంటండి? అసలు ఫస్ట్ ధర్మం పుట్టిందంట సార్. ఫస్ట్ ధర్మం పుట్టిందా? ఓకే, ఓకే. ఫస్ట్ ధర్మం పుట్టిన తర్వాత సత్యం పుట్టింది, సత్యం పుట్టిన తర్వాత చీకటి పుట్టింది, చీకటి పుట్టిన తర్వాత రాత్రి పొగలు పుట్టాయి, రాత్రి పొగలు పుట్టిన తర్వాత సూర్యుడు చంద్రుడు పుట్టాడు, దాని తర్వాత ఆకాశం పుట్టింది, దాని తర్వాత ఆకాశం గుర్తుపెట్టుకోండి, ఆకాశం తర్వాత మళ్ళీ భూమి పుట్టింది. ఈ మొత్తం బైబిల్ సృష్టి క్రమం గురించి బ్రదరు, సూర్య చంద్రుడు మరి 4వ దినం సృష్టింపబడితే ముందుగా ఉన్న దినాలు ఎట్లా లెక్కించారు మీరు చెప్పి అడుగుతారు కదా. అడిగే గోల్ చేస్తున్నారు, చూపించి గోల్ చేస్తున్నారు. దీనికి కూడా చెప్పాలి కదా వాళ్ళు, చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. మొత్తం అందరూ కూడా సమాధానం చెప్పాలి. పగలు ఒక రాత్రి ఎలా లెక్కిస్తారు? అవునవును. మేధావి వర్గంగా పిలువబడుతున్న వారు అందరికీ అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నామండి మేము. మరి మమ్మల్ని మా సృష్టిక్రమాన్ని ప్రశ్నించే వారు అందరికీ ఇది వర్తిస్తుంది. ఈ దాతర్ అనే సృష్టికర్త, ఋగ్వేదంలో ఉన్న ఈ సృష్టికర్త తన సృష్టిని ఈ విధంగా చేశాడు. ఇది ఎంతవరకు వాస్తవము? సైన్స్ కి ఇది ఎంతవరకు సరిపోతుంది? లాజిక్ ఇది ఎంతవరకు సరిపోతుంది? నార్మల్ గా ఆలోచించినా సరిపోవట్లేదు.
కామన్ సెన్స్ అండి. బొక్కలు డాక్టర్ అంటున్నారు. కామన్ సెన్స్ ద్వారా దేవుడి లక్షణాలు చెప్తారంట ఆయన బొక్కలు డాక్టర్. అవునవునవును, అవునండి, అవునండి. కానీ ఉంటుంది. సరే, ఓకే ఓకే. ఓకే, నెక్స్ట్ వెళ్దాం సార్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి సృష్టికర్త పేరు మారిపోయింది సార్. ఇక్కడ ఓకే. ఇక్కడ ఏం పేరు సార్? ఇంద్ర. ఇంద్రుడు. ఎక్కడ ఉంది? ఇక్కడ ఋగ్వేదం ఓకే. 2వ మండలం 13వ సూక్తం 5వ మంత్రం ప్రకారం. ఓకే ఓకే, 5వ ఇక్కడ ఇంద్రుడు వస్తున్నాడు ఒక సీన్ లోకి. రైట్, కంటిన్యూ. ఇంద్రుడు వస్తున్నాడు చూడండి. అక్కడ క్లియర్ గా 5వ మంత్రంలో ఏం చెప్తున్నాడు? thou has created, thou has అంటే you has created earth to look upon the sky. భూమిని ఎవరు సృష్టించారండి? లుక్ అపాన్ ద స్కై క్రియేటెడ్, దౌ హ్యాస్ క్రియేటెడ్ ఎర్త్. ఇంద్రుడే సార్. ఓకే, రైట్, కంటిన్యూ. ఇందాకేమో కళ్ళు మూసుకొని దాతరు పుట్టించాడు కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంద్రుడు క్రియేటర్ అయిపోయాడు, ఇంద్రుడు సృష్టికర్త అయిపోయాడు. ఓకే ఓకే, రైట్ అండి. నెక్స్ట్ వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి విశ్వకర్మ. ఈ విశ్వకర్మ ఇతని పేరు విన్నాను. ఇంద్ర పేరు ఉన్నారు, దాతర్ అనే పేరు నేను సృష్టికర్త అని నేను అనలేదు. ఓకే ఓకే ఓకే. సో ఈ విశ్వకర్మనే వీళ్ళు చెప్తారు కదా, మా ద్వారకాన్ని కట్టించాడు, మా ద్వారకాన్ని 1 నిమిషంలో కట్టేశాడు, 9 లక్షల రూమ్స్ ఉన్న 16,108 అంతఃపురాలు, ప్రతి అంతఃపురానికి గుమ్మటాలున్న ఆ ద్వారకా కట్టించింది మా విశ్వకర్మ అని చెప్తాడు. ఈ విశ్వకర్మ ఏం చేశాడు ఒకసారి చూద్దాం సార్. విశ్వకర్మ ఇంజనీర్ కదా. ఓకే, ఏం చేశాడు అంటే నీళ్లలో నుంచి సృష్టించేశాడు. చూడండి ఎలా చేశాడు, ఎంత చక్కగా చేశాడు చూడండి. ఏం సైన్స్ అండి, ఏం సైన్స్. ఓకే. ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తం 1-2 మంత్రాలు మాత్రమే పెట్టాను చూడండి సార్. 82 1-2. ద మేకర్ ఆఫ్ సెన్సెస్ రెజల్యూట్ ఇన్ మైండ్ ఎంగేజ్ విత్ ద వాటర్ నుంచి, అండ్ దెన్ దీస్ టూ హెవెన్ అండ్ ఎర్త్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్స్, అంటే ఆకాశము ఇంకా భూమి అంట నీళ్ళల్లో తేలుతూ ఉన్నాయంట. ఆకాశం అంటే ఖాళీ స్థలం కదా. ఆకాశం లేదండి, అసలు ఆకాశం లేదు, అసలు ఆకాశం ఖాళీ స్థలం అది. సార్ ఈనేవాడు అంటే ఇంగ్లీష్ లో హరికథలు చెప్పడం అంటే ఇదేనేమో. the water and these heaven and earth floating on the waters. Okay. Then those ancient boundaries were fixed. Boundaries anta వీటికి boundaries కూడా వేసాడంట ఆయన, ఫిక్స్ చేశాడు. ఓకే ఓకే ఓకే. Then the heaven and earth were expanded. ఈ భూమి ఇంకా ఆకాశాన్ని ఆయన ఒక రబ్బర్ ని ఎలాగైతే ఎక్స్పాండ్ చేస్తారో అలా ఎక్స్పాండ్ చేశాడంట. ఓకే, రైట్ సార్. విశ్వకర్మన్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ మైండ్ అండ్ manifold greatness is all pervading the creator. ఏం సార్ ఏందంట? ద క్రియేటర్, విశ్వకర్మ ద క్రియేటర్. ఓకే. ఇప్పుడు సృష్టికర్త ఎవరయ్యారు సార్ ఇక్కడ? క్రియేటర్ అదే విశ్వకర్మన్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ మైండ్ అండ్ manifold greatness is pervading the creator, the arranger of the supreme supervisor అంట ఆయన. ఓకే ఓకే. సో ఈయన భూమిని మళ్ళీ ఆకాశాన్ని నీళ్ళల్లో నుంచి తీసి వాటిని దూరం చేసి వాటిని ఎక్స్పాండ్ అయ్యేటట్టు చేశాడు, వాటికి బౌండరీస్ కూడా పెట్టాడు సార్ విశ్వకర్మ. ఓకే ఓకే ఓకే, రైట్ అండి. నెక్స్ట్ బ్రాహ్మణస్పతి అనే ఆయన ఇంకొక ఆయన కనపడతాడు సార్ మనకి. ఓకే, ఈ బ్రాహ్మణస్పతి అనే ఆయన ఋగ్వేదం 10వ మండలం 72వ సూక్తంలో కనపడతాడు. ఓకే, రైట్ అండి. ఇది చాలా జాగ్రత్తగా వినాలి, వీక్షకులందరూ చాలా జాగ్రత్తగా వినాలండి. లెట్ us proclaim with a clear voice the generations of the gods. అంటే దేవుళ్ళ ఈ జనరేషన్స్ గురించి చెప్తున్నాడు అనమాట. ద డివైన్ కంపెనీ who when their praises are recited look favorably on the worshippers in this latter age. రైట్ అండి. 2వ మంత్రం బిగినింగ్ చదువుతున్నాను చూడండి, ఏం చేశాడు ఆయన, చాలా గొప్ప పని చేశాడు చూడండి సార్. ప్రసాద్ గారు, am I clear?
ఎస్ 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 బ్రాహ్మణస్పతి ఫిల్డ్ దీస్ జనరేషన్స్ ఆఫ్ గాడ్. అంటే ఈ దేవుళ్ళని సృష్టించాడు ఎలా? విత్ బ్రెత్, అంటే ఆయన ఊపిరి ఊపిరితో, శ్వాసతో, యాజ్ అ బ్లాక్ స్మిత్. అంటే మనకి ఈ తపేళాలు వగైరా ఇవన్నీ తయారు చేస్తుంటారు చూడండి సార్, గిన్నెలు ఇవన్నీ బ్లాక్ స్మిత్, మెటల్ పని చేస్తుంటాడే, అలా దేవుళ్ళని ఈయన సృష్టించాడంట సార్. ఓకే, దేవుళ్ళందరినీ సృష్టించిన వ్యక్తి ఈయన. ఓకే, ఆయన ఎలా చేశాడు? బ్లాక్ స్మిత్. హలో, బ్లాక్ స్మిత్. నెక్స్ట్ ఫోటో చూడండి సార్. అది ఇలా ఈయన సమ్మెట్తో ఇలా కొడుతూ ఉంటే అందులో నుంచి దేవతలు వచ్చారంట. బాగుందండి ఇది సైన్స్. ఏంటండి చిన్నపిల్లలు కథల పెట్ట కథలు లాగా ఉన్నాయి కానీ ఈ దైవ గ్రంథాలు అండి, ఈ మతమాదులు వీటి గురించి ఎప్పుడు చెప్పలేదు వాళ్ళ ఛానల్లో కానీ. ఎంతసేపు బైబిల్ సృష్టి, బైబిల్ ఇది, బైబిల్ అది ఉంది, బైబిల్ ఇది ఉంది, ఎంతసేపు ఇయనా? అసలు నిజంగా నవ్వు వస్తుందండి. మీరు మాట్లాడుతుంటే, మీరు చెప్తా ఉంటే నవ్వు వస్తుంది. ఒక్క ఏంటండి. అవును. కానీ సార్ ప్రసాద్ గారు మొత్తం ఇప్పుడే నవ్వబాకండి, ఇంకా నెక్స్ట్ సీన్ ఇంకోటి ఉంది ఇందులోనే. ఈ బ్రాహ్మణస్పతి చాలా చేశాడు. ఇంకా చూడండి, ఇన్ ద ఫస్ట్ ఏజ్, నెక్స్ట్ దాని కంటిన్యూషన్ అండి ఇది. ఇన్ ద ఫస్ట్ ఏజ్ ఆఫ్ ద గాడ్స్ ద ఎగ్జిస్టెంట్ వాస్ బార్న్ ఫ్రమ్ నాన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఆదిలో అసలు ఏమీ లేదు కానీ తర్వాత ఈ ఏమీ లేని దానిలో నుంచి ఇలా ఈయన ఎప్పుడైతే ఇట్లా సమ్మటితోటి కొడతా ఉంటే అందులో నుంచి దేవతలు వచ్చారు అని చెప్పాడండి ఇక్కడ దాకా. ఓకే, థర్డ్ దాంట్లో చూడండి, ఇన్ ద ఫస్ట్ ఏజ్ ఆఫ్ గాడ్స్ ద ఎగ్జిస్టెంట్ వాస్ బార్న్. ఈ ఫస్ట్ అంటే బిగినింగ్ లో ఇక కలిగిన వాళ్ళు కలుగుతూ ఉన్నారు, ఇక్కడ ఏమీ లేని దానిలో నుంచి. ఆఫ్టర్ దాట్ ద క్వార్టర్స్ ఆఫ్ హారిజాన్ వేర్ బార్న్. ఆ తర్వాత ఇక దిక్కులు పుట్టాయండి, రైట్ అండి, వర్ బార్న్. అండ్ ఆఫ్టర్ దెమ్ ద అప్వర్డ్ గ్రోయింగ్ ట్రీస్. ఒక చెట్టు పుట్టిందండి, దిక్కుల తర్వాత చెట్టు పుట్టింది. ఇప్పుడు చూడండి ఫోర్త్ మంత్రం చూడండి, ద క్వార్టర్స్ వాస్ బార్న్ ఫ్రమ్ అప్వర్డ్ గ్రోయింగ్ ట్రీ, ద ఎర్త్ వాస్ బార్న్. అంటే చెట్టు తర్వాత ఎర్త్ వచ్చిందా? చెట్టుకి భూమి పుట్టిందంట. అంటే ఇప్పుడు ఒక యాపిల్ చెట్టు ఉందనుకోండి, యాపిల్ చెట్టు ఒక చెట్టు తర్వాత యాపిల్ పుట్టినట్టు చెట్టుకి భూమి పుట్టింది అనమాట. అది అమ్మో, ఇంత గొప్ప సైన్స్ నేను ఎక్కడ చూడలేదు బ్రదరు, ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు అసలు. సార్ నాకు 3 రోజులు హెడ్ఏక్ సార్. అబ్బో, అసలు ఈ ఋగ్వేదాలు వేదాలు అంటే నేను ఏమనుకున్నా కానీ అబ్బో గొప్ప సైన్స్ ఉన్నది దీంట్లో. నిజంగా ఈ పాఠ్య పుస్తకాలు యాడ్ చేయరు బ్రదరు, ఖచ్చితంగా యాడ్ చేసి పిల్లకాయలు చదివించాలి. అదే చెట్టుకి భూమి పుట్టే గొప్ప ఘనత ఈ గ్రంథంలో ఉందండి. చెట్టుకి భూమి పుట్టాను, భూమి ఎలా పుట్టాను అని బిట్ పేపర్ రాయాలి. బిట్ పేపర్ అనమాట. ఐఏఎస్ ఆఫీసర్లకి ఉంటది కదా, బిట్ పేపర్ పెట్టలేదు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఆ చెట్టుకి భూమి పుట్టాను అని. అయితే నాకు హెడ్ఏక్ బాగా అయింది సార్ అని నేను ఇందాక చెప్పాను. హెడ్ఏక్ అవడానికి గల కారణం ఈ 4వ మంత్రం మొత్తం చదివానండి. ద ఎర్త్ వాస్ బార్న్ ఫ్రమ్ అప్వర్డ్ గ్రోయింగ్ ట్రీ. అంటే ఎత్తుగా పొడుగ్గా పైకి పెరుగుతున్న ఆ చెట్టుకి భూమి పుట్టింది, అక్కడ దాకా ఉంది. ద క్వార్టర్స్ వర్ బార్న్ ఫ్రమ్ ఎర్త్. అంటే మళ్ళీ భూమి నుంచి దిశలు పుట్టినాయి, రైట్ అండి. ఈ లాస్ట్ లైన్ లో 4వ మంత్రంలో లాస్ట్ లైన్ చూడండి, దక్ష వాస్ బార్న్ ఫ్రమ్ అదితి. అదితి నుంచి దక్షుడు పుట్టాడంటండి. ఓకే, ఆఫ్టర్ వర్డ్స్ అదితి ఫ్రమ్ దక్ష. తర్వాత అదితి నుంచి మళ్ళీ దక్షుడు పుట్టాడంట. ఇదేంటి ఇలా ఎలా పుడతారు బ్రదరు? ఇదే అంటే ఆకుపాకు కరేపాకలో ఉంది ఇదేదో, ఆకుపాకు కరేపాకలో ఉంది ఇదేదో. అండ్ పాకిస్ పాక్, ఆక్ పాక్ కరేపాక్, అదే ఉంది చూడండి. దక్ష వాస్ బార్న్ ఫ్రమ్ అదితి. ఓకే, ఆఫ్టర్ వర్డ్స్ అదితి ఫ్రమ్ దక్ష. ఓకే, ఇది మనం ఎలా నమ్మచ్చు? అదితి వాజ్ దై డాటర్. మళ్ళీ వీడు ఇక్కడ బ్రహ్మదేవుడు ఇంకా సరస్వతి లాంటి కథ ఇంకోటి కనపడుతుంది ఇక్కడ మనకి చూడండి 5వ మంత్రంలో.
అవునండి. అదితి హూ వాస్ దై డాటర్, అదితి నీ కూతురు, దక్ష వాస్ బార్న్, మళ్ళీ ఆమె నుంచి దక్ష వాస్ బార్న్, ఆఫ్టర్ హర్ ద గాడ్స్ వర్ బార్న్, ఆ తర్వాత ఆమెకు మళ్ళీ దేవుళ్ళు పుట్టారు, ఫ్రీడ్ ఫ్రమ్ ద బాండ్స్ ఆఫ్ డెత్. ఓకే. అసలు ఎవరికి పుట్టారు, ఎవరు తర్వాత పుట్టారు, ముందు పుట్టారు, అసలు ఏంటి ఈ కన్ఫ్యూజన్ అని నేను ఇప్పుడు నెక్స్ట్ ఫోటో చూడండి, అంటే ప్రేక్షకులకు అర్థం అవ్వడానికి నేను ఒక ఫోటో పెట్టడం జరిగింది. ఇదండి పరిస్థితి. ప్రసాద్ గారు ఇది భలే ఉందండి. ఇది ఏదండి చెట్టు నుంచి కాయ కాసినట్టు భూమి పట్టుకుందండి, నాకు అర్థం కాలేదు. కాదు, మిగతా గ్రహాలన్నీ ఎప్పుడు ఎలా వచ్చాయి? మిగతా గ్రహాలు పనుల్లో ఉన్నాయి ఏంటి పంపిస్తున్నాను. ఏందో మరి విచిత్రం ఉందండి ఈ సృష్టి క్రమం, నేను ఇంతవరకు చూడలేదండి. వేదాల్లో ఇలాగే ఉంటాయి సార్. ఆ తర్వాత నేను తప్పు ఒక మాట, భాస్కర్ రాజు గారు ఈయన డాక్టర్ కదండి, డాక్టర్ చదివిన అతను ఈ సృష్టి క్రమాన్ని యాక్సెప్ట్ చేస్తారు అసలు? ఆయన డాక్టర్ కాదండి, ఫేక్ డాక్టర్. ఆయన డాకుటేరు. ఇప్పుడు సరే, నేను ఎందుకు ఇట్లా మోసం చేసుకోవటం, ఇంగ్లీష్ వాళ్ళు ఎవరో రాసింది నేను ఎందుకు చదవాలి, తెలుగులో ఏం రాశారు ఒకసారి చూద్దామని తెలుగులో కూడా చదివాను సార్. ఓకే. ప్రసాద్ గారు అండర్లైన్ చేయబడింది, కొంచెం మీరు ఒకసారి చూస్తారా ఏంటో, అది దాని సంగతి ఏందో చూడండి. తప్పకుండా బ్రదర్. బ్రాహ్మణస్పతి, అదే కదా బ్రాహ్మణస్పతి, ఇంకా బ్రాహ్మణస్పతి దగ్గర ఇరుక్కుపోయాం మనం. ఓకే. బ్రాహ్మణస్పతి కర్మకారుని వలె దేవతలను సృష్టించినాడు. అసత్ నుండి సత్ ఉత్పన్నమైనది. దేవతల సృష్టి కన్నా ముందే అసత్ నుండి సత్తు ఉత్పన్నమైనది. తదుపరి దిశల నుండి వృక్షములు ఉత్పన్నమైనది. ఇందాక మీరు చెప్పిందే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా తెలుగులో ఉంది బ్రదర్. వృక్షముల నుండి పృథివీ నుంచి దిశలు కలిగినవి. అతిథి నుండి దక్షుడి నుండి అతిథి అదే ఆకుపాక్ కరేపాక్ అదే ఉత్పన్నమైనారు. దక్ష నీ పుత్రిక అతిథి దేవతలకు జన్మనిచ్చిన దేవతలు అమరులు, మృత్యులో సరి కనపడలేదు, స్తుత్యులు. దేవతలు ఇచ్చట జలములందు మహోత్సవము ప్రకటించినారు. వారు నాట్యం చేసినంత పని చేసినారు, అందువలన ధూళి లేచినది. ప్రసాద్ గారు బ్రదర్ ఆరోది మళ్ళీ చదవండి. ఆరోది. ఆ దేవతలు ఇచ్చట జలములందు మహోత్సవము ప్రకటించినారు. వారు నాట్యము చేసినంత పని చేసినారు, అందువలన ధూళి లేచినది. నాట్యం చేస్తుంటే ధూళి లేచిందంట. మేఘముల వలె దేవతలు సకల లోకములను ఆవరించినారు. నిగూఢముగా ఉండెను. దేవతలు సూర్యుని ప్రకాశింపజేసినారు. చాలు. ఇప్పుడు స్టోరీ ఏంటంటే, ఫస్ట్ ఏమీ లేకపోతే ఒక చెట్టు పుట్టింది. చెట్టుకి భూమి పుట్టిందండి. ఆ భూమి మీద అదితి పుట్టింది. అదితి నుంచి ఫస్ట్ దక్షుడు పుట్టాడు. దక్షుడి నుంచి అదితి పుట్టింది. అదితి నుంచి మళ్ళీ దక్షుడు పుట్టాడు. కాసేపు అయిన తర్వాత ఇది చూసి దేవతలందరూ డాన్స్ వేశారండి. డాన్స్ వేసినప్పుడు చూసి బ్రదరు తర్వాత దేవతలు డాన్స్ వేస్తే దుమ్ము లేసింది. ఆ దుమ్ము తోటి ఈ విశ్వంలో ఉన్న ఈ సృష్టి మొత్తం సృష్టి జరిగింది. ఆ దుమ్ముతోటి దేవతలు వేసిన డాన్స్ తోటి. ఈ ఫోటో బాగుందండి. ఫోటో ఆ ధూళి లేచిన ఫోటో కష్టపడి సంపాదిస్తున్నారు. ఈ ఫోటో ఇలాంటి ఫోటోలు దొరకవు అంత బేగా. సో ఇలా దేవతలు డాన్స్ లేస్తా ఉంటే వాళ్ళ ధూళి లేసిందండి. ఈ లేచిన ధూళి నుంచి ఈ విశ్వం అంతా ఫామ్ అయినట్టుగా మనకి ఋగ్వేదంలో కనపడుతుంది. రైట్ అండి. నెక్స్ట్ ఇదే దాని కంటిన్యూషనే. ఇందాక మనం ఏదైతే తెలుగులో మన ప్రసాద్ బ్రదర్ చదువు వినిపించారో అదే సేమ్ మనకు కనపడుతుంది. దెన్ అ పంజెంట్ డస్ట్ వెంట్ ఫోర్త్ ఫ్రమ్ యూ యాజ్ ఇఫ్ యు వర్ డాన్సింగ్. ఈ డాన్సింగ్ చేసినప్పుడు ఇదంతా పుట్టినాయంట.
When gods you fill the worlds with your radiance as clouds fill the earth with rain. ఆ తర్వాత ఇక మనకి ఇక వర్షాలు, ఇక రాత్రులు పగళ్ళు ఇవన్నీ కలిగినాయి. అయితే ఈ అదితి అనే ఆవిడ 8 మందిని కనిందండి. ఓకే, 8వ మంత్రానికి వచ్చేసరికి ఆ 8 మంది ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి అన్ని మనకు ఫుట్ నోట్ లో కనపడతాయి. తర్వాత ఆ 8 మందిలో ఒకడు మార్తాండ. ఓకే, మార్తాండ అంటే మృత అండ అంటే చనిపోయిన గుడ్డు. ఓకే, రైట్, సృష్టి క్రమం అండి, ఇదంతా సృష్టి క్రమం, గుడ్డు. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లో ఫుట్ నోట్ ఒకటి వస్తుంది చూడండి. ఫుట్ నోట్ ఇక్కడ యాక్చువల్ గా పార్టికల్ అన్నాడు. పార్టికల్ అంటే దిస్ రిఫర్స్ టు సన్ మౌంటింగ్ ఇన్ టు ద స్కై. అంటే ఈ పార్టికల్ ఈ దేవతలు డాన్స్ లేసినప్పుడు ఇదంతా ఇది సూర్యుడుగా మారి ఇది ఆకాశానికి ఎక్కినాయి అంట. చూడండి, సూర్యుడుగా మారి. ఇక 2 లో ద కమెంట్ గివ్స్ ద నేమ్స్. అంటే 2 లో ఫుట్ నోట్ లో ఈ మిత్ర, వరుణ, ధాత్రి, ఆర్యమాన్, అంశ, భగ, విశ్వత్, వివస్వత్ అండ్ ఆదిత్య అంటే సూర్యుడు. ఈ సూర్యుడు కూడా ఈ అదితి కంటేనే పుట్టాడు. ఓకే, 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 రైట్, రైట్. అదితి కన్నిన 8 మందిలో సూర్యుడు కూడా ఒకళ్ళు అని చెప్పి ఫుట్ నోట్ లో ఉందండి. బాగుందండి, ఇదేదో మంచి సైన్స్ అండి ఇది. సైన్స్. ఆ తర్వాత దీన్ని తైత్రేయ సంహితలో 6వ సెక్షన్ లో మన సాయనాచార్యుడు కూడా ఇదే సేమ్ రాశాడంట. ఓకే, రైట్, రైట్. కింద చూస్తే కింద లాస్ట్ లో నేను ఇంకొక అండర్లైన్ పెట్టాను, 3వది. మరిత అంటే మర్గ్యాసో జో మర్గ్యా అంటే చనిపోయింది, డెడ్. అండా అంటే ఎగ్, మర్త అండా అంటే చనిపోయిన గుడ్డు ఆమె పెట్టింది అని దాని అర్థం అండి. ఓకే, నెక్స్ట్ కి వెళ్దాం సార్. ఇప్పుడు నెక్స్ట్ క్రియేటర్ ఎవరంటే, నెక్స్ట్ సృష్టికర్త ఎవరు అంటే పురుష అనే అతను సృష్టికర్త అండి ఋగ్వేదం ప్రకారం. దీన్ని పురుష అంటారు, పురుష సూక్తం అంటారు కదా, ఇదే కదా పురుష సూక్తం. ఈ పురుష సూక్తం మనకి ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తంలో దొరుకుతుందండి. ఓకే, రైట్, రైట్ అండి. ఇది ఇంగ్లీష్ లో ఎట్లా ఉంది, నేను తెలుగులో చూపిస్తాను. దాంతకన్నా ముందు సార్ ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ పురుష అనే అతను ఉన్నాడు. ఈ పురుష అనే అతన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఋషులు, మునులు, సాత్వికులు, దేవతలు కలిసి ఈయనని పట్టుకొని ఈయనని ఒక హోమం చేస్తారు కదండి. హోమం అంటే చుట్టూ ఇటుకలు పెట్టి మంటేసి వీళ్ళు మంత్రాలు చెప్తా ఉంటారు కదండి. అట్లా ఈ పురుషుడిని ఈయనకి 1000 తలలు, 1000 కాళ్ళు, 1000 కళ్ళు అట్లా ఉంటాయి అన్నమాట. ఆయనని పట్టుకొని హోమంలో పడేస్తారు యజ్ఞం చేయడానికి. నరబలి జరిగింది అనమాట. నరబలి. ఈ నరబలి జరిగినప్పుడు ఏం జరిగింది అనేది మనకి ఈ పురుష సూక్తంలో కనపడుతుంది. ప్రసాద్ బ్రదర్ చదువు వినిపిస్తారు. నెక్స్ట్ ఫోటోలోకి వెళ్దామండి. ఇలా చేశారనమాట వాళ్ళు యజ్ఞాన్ని. ఈ విరాట్ పురుషుణ్ణి నరబలి ఇచ్చి ఏం చేశారో చూద్దాం. చూడండి. ఓకే, ప్రసాద్ బ్రదర్, ఓవర్ టు యూ. అండర్లైన్ చేసిన చదవనా, పైనుంచి చదవను బ్రదర్? పైనుంచి మొత్తం అన్ని చదువుకుంటూ వెళ్ళండి, బాగుంటుంది ఇది. ఓకే, ఓకే. విరాట్ పురుషునకు అనంత శిరములు, అనంత అనంత చక్షువులు, అనంత పాదములు కలవు. అతడు బ్రహ్మాండం నందంతటయు వ్యాపించినాడు. ఓకే, ఓకే. ఆయన 10 అంగుళాల ఎక్కువైనాడు. ఇంతవరకు జరిగింది, జరగనున్నది అంతయు అతడే. ప్రాణులు అనుభవించుటకు గాను తన కారణావస్థకు విడిచినాడు. అదేనా బ్రదరు? విడిచినాడు. జరగనున్న అవస్థను నాకు సరిగా క్లారిటీ లేదు బ్రదర్. ఇమేజ్ జగన్నాథావస్థను దాల్చినాడు. అతడు ఈ బ్రహ్మాండమంతయు అతని మహిమయే. అతడు స్వయముగా తన మహిమను మించినవాడు. ఇతని ఒక పాదము అంశము బ్రహ్మాండంగా ఉన్నది. అవిశ్వములకు మిగిలిన 3 పాదములు అంశములు దివ్య లోకములో ఉన్నవి. 3 అంశముల వాడు పైకి లేచినాడు. అతనికి ఒక్క అంశము ఇహమున ఉన్నది. తదుపరి అతడు ఆహార రహిత చేతన
చేతన పదార్థములందు వివిధ రూపములచే వ్యాపించినాడు. ఓకే ఆ విరాట్ పురుషుని నుండియే బ్రహ్మాండము ఏర్పడినది. ఓకే బ్రహ్మాండ దేహమును ఆశ్రయించి జీవరూపుడు జన్మించినాడు. అతడు దేవ మనుష్య రూపుడు అయినాడు. అతడు భూమిని, జీవులను, శరీరమును సృష్టించినాడు. ఓకే ఇప్పుడు ఇక్కడ సృష్టికర్త అని మనకు అర్థం అవుతుంది. విరాట పురుషుడు, తర్వాత ఈ పురుషుడు. ఓకే నెక్స్ట్. ఇలా 10 అంగుళాలు ఉండి జగతినంతా వ్యాప్తి చెందాడండి. మనకి ఇక్కడ మిల్కీ వే ఈ ఫోటో నెట్ లో దొరికిందండి నాకు. పురుష సూక్తం అని కొడితే దొరికింది ఇది. ఓకే ఇప్పుడు 7 చూద్దాం. 7 సరే 7 సరిపోదాం అనుకున్నాను నేను. ఓకేనా? చదవండి బ్రదర్. రూప మానవ హవిచే దేవతలు మానసిక యజ్ఞము చేసినాడు. ఆ యజ్ఞం నుండి వసంత రూపకృతము, గ్రీష్మ రూప కాష్టం బ్రదర్, అది గ్రీష్మ రూపకార్థము, శరదృప కవ్యము కనిపించబడినవి. జన్మించిన వాడు యజ్ఞ పశు రూపమును మానవ యజ్ఞమున అర్పింపబడినాడు. అతని ద్వారా దేవతలు, సాధువులు, ఋషులు యజ్ఞం చేసినారు. పర్వాత్మక పురుషుని హవనము జరిగిన మానవ యజ్ఞం నుండి తర్వాత బ్రదర్ సరి కనపట్లేదు, అది యజ్ఞం నుండి దది మిశ్రత ఘృతాదులను పుట్టినవి. దది మిశ్రతి, ఘృత అంటే నెయ్యి, పెరుగు అవన్నీ పుట్టాయంట సార్. యజ్ఞం నుండి నెయ్యి, పెరుగు, దది అంటే పెరుగు, ఘృత అంటే నెయ్యి పుట్టినవి. అందు నుండి వన్య మృగాలు, గ్రామ్య మృగాలు ఉత్పన్నమైనవి. యజ్ఞంలో నుంచి ఇక్కడ నుంచి పుట్టడం మొదలైనయండి. ఫస్ట్ ఏం పుట్టింది సార్? పెరుగు పుట్టింది, తర్వాత నెయ్యి పుట్టింది. సృష్టి క్రమంలో ముందు పుట్టింది నెయ్యా? ముందు పెరుగు పుట్టింది, అంతా నెయ్యి పుట్టింది. ఓకే అసలు ఏందండి ఈ పెరుగు పుట్టు నెయ్యి పుట్టు నాకు అర్థం కాదు. ఏది మామూలుగా పెరుగు ఎట్లా వస్తుంది అంటే పాల నుంచి వస్తుంది, పాలు లేకపోతే ఈ పెరుగు ఆడ నుంచి వచ్చింది, నెయ్యి ఆడ నుంచి వచ్చింది, అసలు ఏంది ఇది? అదే వాళ్ళ సృష్టిక్రమంలో అలాగే పుడతారు, అలాగే పుడతాయి అన్ని కూడా. పర్వాత్మక పురుషుని హోమయుక్తమకు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. భాస్కర్ రాజు ఎందుకు మళ్ళీ ఇట్లా వేదాలను తర్జుమా చేస్తానని చెప్పాడు. అంటే ఎందుకు తర్జుమా చేస్తానంటే ఎవరో తప్పు రాసి ఉంటారు ఇవన్నీ కూడా, నేనైతే బాగా చేస్తాను అనుకున్నాడేమో మరి. అదే మొత్తం కవర్ చేసి రాయొచ్చు. మరి అందరూ కూడా హిందుత్వం నుంచి వెళ్ళిపోతారు, జంపు జలాలను అయిపోతారు. నేను ఒక కొత్త వేదాలని తర్జుమా చేసి పెడతానని చెప్పి మొత్తం కవర్ చేసి రాయడానికి ప్రారంభించాడు, పూనుకున్నాడు. కానీ ప్రసాద్ బ్రదర్, ఇప్పుడు ఫస్ట్ పెరుగు పుట్టింది, తర్వాత నెయ్యి పుట్టింది, తర్వాత వన్య మృగాలు, గ్రామ్య మృగాలు పుట్టినాయి కదా, తర్వాత మృగాలు పుట్టినాయి, రైట్? ఓకే. ఇప్పుడు 9లో చూడండి. పర్వాత్మక పురుషుని హోమయుక్తమకు ఆ యజ్ఞం నుండి సామవేదములు మంటల్లో నుంచి, అందు నుండి గాయత్రి మున్నగు 7 ఛందస్సులు యజావు ఉత్పన్నమైన, అంటే యజుర్వేదం కూడా అక్కడి నుంచే ఉత్పన్నమైంది. ఈ వేదాలు రాయడానికి ఏదైతే ఛందస్సు ఉంటుందో, ఛందస్సు అంటే వాళ్ళకి త్రిష్ట, రుష్నిక్, లేకపోతే ఇట్లా కొన్ని ఏవైతే మన ఛందస్సు ఉంటుందో ఆ ఛందస్సు పుట్టిందంట, గ్రామర్ పుట్టిందంట ఫస్ట్. నేటికి అక్షరమాల లేదు కానీ ఫస్ట్ గ్రామర్ ఎలా పుట్టింది అనేది ప్రశ్న. అక్షరమాల లేకుండా గ్రామర్ పుట్టిందండి అసలు.
ఓకే, 10కి రండి బ్రదర్. ఆ యజ్ఞం నుండి క్రింద మీద దంతములు గల అశ్వములు అన్య జంతువులు జన్మించినవి, గోవులు గొర్రెలు మేకలు పుట్టినవి. ఇంకా మర్చిపోయాడు తప్ప గోవులు గొర్రెల గురించి అనుకున్నా, అవి కూడా వచ్చేసినాయండి. అవి కూడా వచ్చాయి. ఆ పురుషుని సంకల్పమున స్ఫురించినప్పుడు అతడు ఎన్ని ప్రకారముగా జన్మించినాడు, అతని ముఖము 2 చేతులు 2 తొడలు 2 పాదములు ఎవరైనారు అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. తర్వాత అతని ముఖము నుండి బ్రాహ్మణుడు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు. ఇది మటుకు మర్చిపోయారు బ్రదరు, అందరూ దీన్ని కోడ్ చేశారు. ఎక్కడ అండి ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ మనుషులు అలా వచ్చారు, వాళ్ళు మనుషులు నలుగురు కింద వచ్చారు వాళ్ళు. అంటే ముందు వర్ణం పుట్టింది అనమాట, మనుషులు కాదు. ముందు వర్ణం పుట్టింది, మనుషులు పుట్టలేదు. అది పాయింట్. వీళ్ళు సృష్టిక్రమం అలా ఉంటది. ముందు వర్ణాలు పుట్టే, వర్ణంలో నుంచి మనుషులు పుట్టారు, మనుషులు వచ్చారు బయటకు. అది కూడా నలుగురు వేరువేరుగా. అవును. ఇతని మనసు నుండి చంద్రుడు, కనుల నుండి సూర్యుడు, ముఖము నుండి ఇంద్రాగ్నులు, ప్రాణముల నుండి వాయువు కలిగినవి. గాలి కూడా ప్రాణం నుంచి కలిగింది బ్రదరు. కాదండి, ముందు మనుషులు పుట్టి తర్వాత గాలి పుట్టడం ఏంటంటే, అంటే మనుషులు ఎలా బతుకారు మరి? అదే భాస్కర్ చెప్తాడు, బొక్కలు డాక్టర్ చెప్తాడు దానికి సమాధానం. అసలు వాయువు లేకుండా మనుషులు ముందలా బతికారండి, తర్వాత వాయువు పుడితే మనుషులు పుట్టిన వాయువు పుట్టడం ఏంటి? ఆయన డాక్టర్ కదా, డాక్టర్ ఆయన చెప్తాడు. ఓకే ఓకే, ప్రేక్షకులు గమనించాలి ఎంత అజ్ఞానం ఇది. ఇప్పుడు 14లో మహత్తరమైన ఒక వర్డ్ ఉంటుంది, చదవండి బ్రదర్. అతని నాభి నుండి నాభి నుండి అంతరిక్షం పుట్టమైంది బ్రదరు. తల నుండి ద్యులోకము, చరణముల నుండి భూమి, చెవుల నుండి దిశలు, భువనములు. అమ్మో, ఈ గొప్ప సైన్స్ అసలు మనం అర్థం చేసుకోలేము బ్రదరు. మనుషుల తర్వాత భూమి పుట్టిందా? మనుషుల తర్వాత భూమి పుట్టిందండి ఇక్కడ. అవునండి, అప్పుడు దాకా వాళ్ళు గాల్లో నుంచుంటారండి మనుషులు. ఎక్కడ కూర్చొని హోమం చేశారు? ఎక్కడ కూర్చొని చేశారు మరి? గాల్లో తేలాడ చేశారేమో మరి బ్రదరు. ఈ సైన్స్ అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా బొక్క డాక్టర్ కంటే కింద ఎవరైనా బొక్కల డాక్టర్ అర్థమైంది. తర్వాత హమారా ప్రసాద్ కి ఇంకా బాగా అర్థమైంది, లలిత్ కుమార్ కి ఇంకా బాగా అర్థమైంది. అవును, నిజంగా బుద్ధి లేకపోతే సరి కానీ అనకూడదు. కానీ నేను ఇంత చెత్త పెట్టుకొని బైబిల్లోకి వచ్చి ఆ క్రమం బాగలేదు, ఈ క్రమం బాగలేదు, అక్కడి నుంచి 6,000 సంవత్సరాలు అట్టయింది, 4,000 సంవత్సరాలు అట్టయింది, కైన్కి భార్య ఎవరు, సర్పం యెహోవా ఒప్పందం ఏంది, చీకటి ఒప్పందం ఏంది, ఇవన్నీ తరతిక ప్రశ్నలు కదా బ్రదరు. అవునవును, వీటికి సమాధానం చెప్పాలి కదా. అవును. తర్వాత చదివాను బ్రదరు. వద్దులేండి, ఇంకా భరించలేరు, అంటే ప్రేక్షకులు పాపం నివ్వెరపోతున్నారండి. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ ఇంకా కొత్త సృష్టికర్త ఇంకొకరు వచ్చారు. ఈసారి ఇక్కడ ఇంద్రుడు వరుణుడు ఇద్దరు. ఇంద్రుడు వరుణుడు ఇద్దరు. ఇది ఋగ్వేదం 7వ మండలం 82వ సూక్తం 5వ మంత్రంలో మనకు తెలుస్తుంది సార్. ఓకే, 5 మాత్రమే చదువుతున్నాను చూడండి. ఓ ఇంద్రావరుణ, as you created all these creatures of the world, created సృష్టికర్తలు ఎవరండి? ఇంద్రుడు వరుణుడు అంట. ఓకే, ఇంద్రుడు వరుణుడు. ఓకే, నెక్స్ట్ వెళ్దాం సార్. ఇక్కడ ఎవరు సార్ సృష్టికర్త? ఇక్కడ విష్ణు కనబడుతుంది కిందన. విష్ణు, రైట్ అండి, విష్ణు. ఇది ఋగ్వేదం 1వ మండలం, అంటే ఫస్ట్ మండలంలోనే 1వ మండలం 22వ సూక్తం 17వ మంత్రం చూడండి. 17వ మంత్రం అండ్ 19వ మంత్రంలో తెలిసిపోతుంది, రైట్ అండి. Through all this world strode Vishnu, thrice his foot, అంటే కాలు, foot he planted, and the whole was generated in his footsteps dust. Whole అంటే ఎవ్రీథింగ్, సర్వము ఆయన పాదధూళి నుంచి పుట్టిందంటే సార్. సర్వం ప్లాంటెడ్, ద హోల్ వాస్ గ్యాదర్డ్ ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్ డస్ట్. తర్వాత మళ్ళీ 19లో ఏం చెప్తున్నాడు చూడండి. లుక్ యూ ఆన్ విష్ణుస్ వర్క్స్. ఈ విష్ణు ఏదైతే
పని చేశాడో, ఎలాగైతే క్రియేట్ చేశాడో, లుక్ యూ ఓ విష్ణు ఇలా చేశాడు, వేర్ బై ద ఫ్రెండ్ ఆఫ్ ఇంద్ర క్లోజ్ అలైడ్, ఇంద్రుడు ఈయన ఫ్రెండ్, విష్ణు ఫ్రెండ్, కాబట్టి విష్ణు పాదధూళి నుంచి ఈ విశ్వం అంతా పుట్టింది అని చెప్పి చెప్పారు. చూడండి నెక్స్ట్ ఫోటోలో చూడండి, ఆయన ఏం చేయట్లా అక్కడ, ఇక్కడ ఏం చేస్తున్నాడు సార్ ఈయన, పాదధూళి చూపిస్తున్నాడు అంతే. అలా రెస్ట్ తీసుకొని ఉన్నాడు, ఊరికే అట్లా కాలు ఇలా దులుపుకుంటే అందులో నుంచి వచ్చిన ధూళి ఏదైతే ఉందో దాని నుంచి ఈ విశ్వం పుట్టింది అని మనకి తెలుస్తుంది. నేను నా సొంత మాటలు చెప్పట్లేదు, మీరు ఫుట్ నోట్ చూడండి నెక్స్ట్ దాంట్లో. ఇక్కడ ప్రశ్న ఉందండి నాకు. ఇప్పుడు విష్ణువు కాల్లో నుంచి ధూళి వచ్చింది, మరి బ్రాహ్మణుల ధూళిని కిరీటం పెట్టుకున్నాడండి అదే విష్ణు. అదే ఇందాక కాదు, ఒకసారి మనం చూపిస్తాను. నా ప్రశ్న ఏంటంటే బ్రదర్, ఇప్పుడు ఇక్కడ చాలా మంచి పాయింట్ చెప్పాలి. ఏంటంటే ఆ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ విశ్వం అంతా కూడా విష్ణు పాదాల్లో నుంచి ధూళి నుంచి వచ్చింది. బాగుంది, ఇది 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 నమ్ముదాం కాసేపు, అంటే నమ్ముకుందాం. మరి బ్రాహ్మణుడు యొక్క పాదధూళి విష్ణు కిరీటం మీద పెట్టుకున్నాడు అన్నాడు మళ్ళీ. ఇది ఎంత విచిత్రం చూడండి. విశ్వం అంతా పాదాల దూరం నుంచి వచ్చింది అంటే అది ఒక దేవుడు కనుక పాదాల దూరం నుంచి విశ్వం వచ్చిందిరా అని చెప్పుకోవడానికి బాగుంది. కానీ మరలా అదే విష్ణు ఏమంటున్నాడంటే, మన ఇందులో భాగవతంలో ఏమంటున్నాడంటే, ఈ బ్రాహ్మణుల పాదధూళి తీసుకొచ్చి ఏం చేస్తాడంటే నా కిరీటమే పెట్టుకుంటాను అన్నాడండి. మరి ఇవన్నీ కూడా బ్రాహ్మణులు వారికి అనుకూలంగా రాసుకున్నాయని స్పష్టంగా చాలా క్లియర్ గా వారు బతుకు తెరువు కోసము, వారిని ఎవరు ప్రశ్నించకుండా ఉండేదాని కోసము, వారి ఆధిపత్యం కొనసాగించడం కోసము, ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడం మాత్రమే రాసుకున్నట్టు క్లియర్గా అర్థమైపోతుంది. లేకపోతే విష్ణువు కంటే, శివుడి కంటే, ఇతర దేవతలు దేవుళ్ళ కంటే వీళ్ళు గొప్ప వాళ్ళు నాకు అర్థం కాదు. భాగవతం రాసింది కదా. అవునవును, క్లియర్ గా ఉంది. మానవుడు దేవుళ్ళు దేవతల కంటే గొప్పవాడు ఎలా అవుతాడు? మినిమం చిన్న లాజిక్ ప్రకారం ఆలోచించినా గానీ కొట్టుపడేచ్చు ఆ గ్రంథాన్ని. మొత్తానికి మీడియేటర్ ఏమో వీళ్ళందరికీ మీడియేటర్ ధూళి, మీడియేటర్ ధూళి అనమాట. అట్నుంచి ఇటు రావాలంటే ఇట్నుంచి ఎటు వెళ్ళాలన్నా ధూళే పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్. ఓకే కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇది ఫుట్ నోట్ అండి. ఆ కాళ్ళ ఫోటో కింద ఇది ఫుట్ నోట్ అండి. ఫుట్ నోట్ లో రాసి ఉంటది అక్కడ క్లియర్ గా 17వ మంత్రం యొక్క దాని దగ్గర ఏం రాసి ఉంటుంది, ద హోల్ అంటే అర్థం ఏంటో, ద హోల్ వాస్ గ్యాదర్డ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ డస్ట్ అని రాసి ఉంది కదా. ప్రతి ఒక్కటి ఈ పాదధూళి నుంచే ఈ సృష్టి వచ్చింది అని అంటే, దిస్ ఈస్ ద మీనింగ్ అకార్డింగ్ టు సయనాచార్యుడు. ఏమన్నాడు అంటే, విష్ణు వాస్ సో మైటీ దట్ ద డస్ట్ రేజ్డ్ బై హిస్ ఫుట్ స్టెప్ ఎన్వలప్ ద హోల్ వరల్డ్. ఆయన కాళ్ళి ధూళి నుంచే ఇదంతా భూమి వచ్చింది అనేది ఆయన భాష్యం ఆ టైంలో సాయనాచార్యుడు ఇచ్చాడు అని మనకి ఇక్కడ రాల్ఫ్ గ్రిఫిత్ చెప్తున్నాడు. కామెంట్లో ప్రదీప్ అనే ఒక సోదరుడు, ఇందాక మీరు పెరుగు పుట్టిందని చెప్పారు కదా, బిళ్ళ బాబాయిని గుర్తు చేసాడు. సీనుడు కదా జబర్దస్త్ లో, పితికితే పెరుగు వచ్చేయాలని అన్నాడు కదా. ఆ లెక్క ప్రకారం ఇంకోటి డానియల్ ఇంకొక బ్రదర్ ఉన్నాడు, ఆవుకి క్యాంప్ బిఫోర్ కౌ, ఆవు లేకుండా మరి నెయ్యలు వచ్చింది అంటే వీళ్ళు సృష్టికములు అన్ని అలాగే ఉంటాయి బ్రదర్స్, వెనక్కి ముందుకి అంతే. చదవండి బ్రదర్. సో నెక్స్ట్ సార్ దీన్ని కొంచెం ఫుల్ స్క్రీన్ చేయండి, మనల్ని ఉంచండి పర్వాలేదు. ఓకే చూడండి. ఇప్పుడు దాకా మనం ఏమేం చూసామంటే పార్ట్ 1 లో పార్ట్ 2 లో మనం ఇందాక మనకి లైవ్ కట్ అయింది కదా టెక్నికల్ ప్రాబ్లం వల్ల. సో టెక్నికల్ ప్రాబ్లం వల్ల లైవ్ కట్ అయిన ఫస్ట్ పార్ట్ లో, తర్వాత ఇప్పుడు మనం చేస్తున్న సెకండ్ పార్ట్ లో చూస్తే మొత్తం 8 మంది సృష్టికర్తలు కనపడుతున్నారండి నాకు. 8 మంది సృష్టికర్తలు అంటే చాలా మంది ఒకే దేవుడు అంటారు కదండి వీళ్ళు వేదాల్లో. ప్రసాద్ బ్రదర్, వెంకట చాగంటి గారు ఈ విషయాన్ని వెంకట చాగంటి గారు చెప్పాలండి.
వెంకట చాగంటి గారు చెప్తారేమో చూడాలి మరి ఈ ప్రశ్నకి. మరి 8 మంది సృష్టికర్తలు ఉంటుండగా ఒకే దేవుడు మీరు ఎలా చెప్తారండి వెంకట చాగంటి గారు, ఆర్య సమాజ్ వెంకట చాగంటి గారు? ఆయన కూడా ప్రత్యేకంగా భాస్కర్ రాజు లాగా వేదాన్ని తర్జుమా చేసుకోవట్లేదు కదా. ఆయన కూడా తర్జుమా చేస్తాం స్టార్ట్ చేస్తారమ్మా. ముందు అక్షరమాలు కనుక్కోమని చెప్పాలి సార్ అందరినీ. ఎవరికి అనుకూలంగా వాళ్ళు వేదాలని వారికి ఇష్టానుసారంగా తర్జుమా చేసుకుంటున్నారు. వాళ్ళు తప్పేం లేదులేండి, ఎందుకంటే ఇవన్నీ హిందువులు చదివారంటే ఎవరు ఉండరు. అవునండి. సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు బిగినింగ్ లో ఏమన్నానంటే వీళ్ళందరూ ఒకటేను, ఈ 8 మంది ఒకటే అని అనడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేశారు. చూడండి, ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 సార్ జాన్ కోయ్ గారు సీరియల్ నెంబర్ 1 ప్రజాపతి, ఆ రిఫరెన్స్ అక్కడ ఎదురు పెట్టాను. ప్రజాపతి ఎలా చేశాడు? గోల్డెన్ ఎగ్, ఒక గోల్డెన్ గుడ్డు, బంగారు గుడ్డుల నుంచి సృష్టిని చేశాడు ఆయన ప్రజాపతి. నంబర్ 2 లో దాతర్ అనే ఆయన ఏమో సముద్రపు వరద యొక్క అలలతో సృష్టిని చేశాడు. రెండోది. మూడోది ఇంద్రుడు ఎలా సృష్టించాడు అనేది మనకి చెప్పలేదు, అంటే ఎలా ప్రొసీజర్ అనేది చెప్పలేదు. సరేనండి. తర్వాత విశ్వకర్మ ఏం చేశాడంటే నీటి నుండి భూమిని తీశాడండి. నీటి నుండి భూమి మరియు ఆకాశాన్ని తీశాడు విశ్వకర్మ. మరి ఈయన ఒక సుత్తి తీసుకొని గట్టిగా కొడతా ఉంటే దేవతలు వచ్చారు, మనం చూసాం ఇందాక. సో ఆ తర్వాత ఈయన నీళ్లలో నుంచి భూమిని ఆకాశాన్ని తీసి ఒక మెజరింగ్ రాడ్ తోటి ఆయన మెజరింగ్ చేసి వాటికి బార్డర్స్ కూడా పెట్టాడు ఆయన. ఆ మెజరింగ్ రాడ్ గురించి కూడా ఉంటది ఋగ్వేదంలో, నేను చూసాను, చదివాను నేను. రైట్ అండి. తర్వాత 4th వచ్చేసి మనకి బ్రాహ్మణస్పతి అని చదివాం మనం. బ్రాహ్మణస్పతి, బ్రహ్మ కాదు, బ్రాహ్మణస్పతి ఏం చేశాడంటే అవుట్ ఆఫ్ నథింగ్, అసలు ఏమీ లేదండి, బిగినింగ్ లో ఏమీ లేదు, ఆ ఏమీ లేని దాంట్లోంచి ఏదో తీశాడు. ఆ ఏదోలో నుంచి ఒక చెట్టు వచ్చింది, చెట్టుకి భూమి పుట్టింది. చెట్టుకేమో భూమి పుట్టింది. ఓకే రైట్. ప్రసాద్ బ్రదర్ నవ్వుతున్నారు. అదే బ్రదర్, ఏమీ లేని దాని నుంచి ఏదో పుట్టిందా? ఆ ఏదో నుంచి చెట్టు పుట్టింది. రైట్ అండి. శూన్యము నుండి ఒక చెట్టు, ఆ చెట్టుకి భూమి పుట్టింది, బ్రాహ్మణస్పతి. నెక్స్ట్ వచ్చేసి 6 మనం పురుష సూక్తం చూసాం. ఆ పురుష ఏం చేశాడంటే ఆయన శరీరం, ఆయన కాలిపోతున్న శరీరంలో నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది. ఫస్ట్ పెరుగు వచ్చింది, తర్వాత నెయ్యి వచ్చింది, తర్వాత ఇంకా బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు గుర్రాలు ఇవన్నీ వచ్చినాయి, తర్వాత సూర్యుడు వచ్చాడు, తర్వాత చంద్రుడు వచ్చాడు, లాస్ట్ కి ఆయన కాళ్లలో నుంచి భూమి వచ్చింది. రైట్ అండి. తర్వాత 7వది ఇంద్రుడు వరుణుడు. వీళ్ళు ఎట్లా అంటే ఇంద్ర అండ్ వర్ణ దౌ హ్యాస్ క్రియేటెడ్ ద క్రియేషన్ విత్ యువర్ సర్పాసింగ్ మైట్ అని రాసింది కదా అక్కడ మంత్రంలో, ఇంగ్లీష్ లో. సర్పాసింగ్ మైట్ అంటే అధిగమించే శక్తితో వీళ్ళిద్దరు మరి ఈ సృష్టిని చేశారు. 8వ సృష్టికర్త మనకు కనపడ్డాడు ఋగ్వేదం 1వ మండలం 22వ సూక్తం 17వ మంత్రం దగ్గర ఏం కనపడ్డాడంటే విష్ణు యొక్క పాదధూళి, ఫుట్ స్టెప్స్, డస్ట్, విష్ణు యొక్క పాదధూళి నుంచి ఈ విశ్వం అంతా ఉత్పన్నమైంది అన్నట్టుగా మనకు కనపడుతుంది. సో సార్ ఓవర్ టు జాన్ కోయ్ గారు. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇది ఉంచండి. నెక్స్ట్ అండి మీరు మాట్లాడండి. చూసా ప్రేక్షకులు గమనించాలి, ఇది మనం ఆలోచించాలండి. అసలు బైబిల్ ఎక్కడా, ఈ వేదాలు ఎక్కడండి? అసలు బైబిల్లోని సృష్టిక్రమం ఎంత పర్ఫెక్ట్ గా సైన్స్ కి ఇంక్లూడ్ చేసి మనం చదువుకుంటే, మొదటి వచనం నుంచి ఆ 30 వచనాలు ఉన్న ఆ మొదటి అధ్యాయం అంతా చక్కగా అమర్చినట్టుగా చక్కగా సైన్స్ కి అలా ఈక్వల్ గా కనబడుతూ ఉంది. కానీ ఈ సృష్టిక్రమం చూడండి, రకరకాలుగా ఒకదానికొకటి పొంతలు లేకుండా, ఏమంటే గంటకు తగ్గే బొంతలాగా చూడు, గంటకు తగ్గిన బొంతలాగా బొంత కొంతమంది కుట్లు వేస్తారు చూడ, ప్యాచ్ వేస్తారు, ప్యాచ్ లాగా మరీ దారుణంగా, అసలు దేనికి సెట్ అవ్వకుండా, అసలు ఒకదానికొకటి వైరుధ్యాలు, ఒక గ్రంథంలోనే రకరకాల వైరుధ్యాలుగా సృష్టిక్రమం ఉంది. అసలు ఇది సైన్స్ దాకా వెళ్ళక్కర్లేదండి ముందు. అసలు ఇది సైన్స్ నేను అంటాను, దీన్ని అసలు సైన్స్ దాకా తీసుకెళ్ళొద్దు. అసలు గ్రంథానికే వాళ్ళు కంపేర్ చేయాలి ముందు. వాళ్ళు బైబిల్ని డైరెక్ట్ గా సైన్స్ తో కంపేర్ చేయొచ్చు, కానీ వీళ్ళ గ్రంథాన్ని వాళ్ళ గ్రంథంతోనే కంపేర్ చేయాలి. ఫస్ట్ కంపేర్ చేసి ముందు అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సైన్స్ దగ్గర రావాలి.
అది నా భావన. బ్రదర్, ఇప్పుడు మనం వాళ్ళకి చెప్పే ఉంటారు ఈ మాటలు, ఖచ్చితంగా ఇది ప్రామాణికం కాదంటాడు. అనేది ముందు అనేది మాట అదే. ఎందుకంటే సమాధానం చెప్పలేక ఈ బొక్కల డాక్టర్ గాని, తర్వాత ఈ ఎంఆర్ ప్రసాద్ గాని, తర్వాత లలిత్ కుమార్ గాని, వీళ్ళు అనేది ముందు ఒక్కటే మాట అంటారు, ఏంటంటే మాకు ప్రామాణికం కాదు అది అంటారు. వీళ్ళు ఏది ప్రామాణికం ఉన్నారని ఇది ప్రామాణికం కాపాడడానికి. అవునండి. అడిగే ప్రశ్నకి ఏ ప్రశ్నకి సమాధానం చెప్పారని దీనికి చెప్పండి. ఇంకో మరోటి బ్రదర్, ఇప్పుడు మనం ఇన్ని చూపిస్తున్నాం కదా, అసలు మీరు చూపించే గ్రంథాలు సంస్కృత శ్లోకాలు ఉన్నాయా అని అడుగుతారండి మళ్ళీ ఇప్పుడు స్పెషల్ గా. సరే సంస్కృత శ్లోకాలు చూపిస్తాం కానీ ముందు సంస్కృత లిపి కావాలరా బాబు అంటే మళ్ళీ మాట్లాడరు, సైలెంట్ గా ఉంటారు. అది బ్రదర్. సంస్కృత శ్లోకాలు కూడా చూపించు బ్రదర్, చూపిస్తే నేను నమ్ముతా. నమ్మరు చూపించిన నమ్మర్లేండి, చూపించిన ఎలాగ నమ్మరు. అది వాళ్ళ ధోరణి మనకు ఫస్ట్ నుంచి తెలిసిందే బ్రదర్. ఓకే కంటిన్యూ చేయండి అనిల్ బ్రదర్. నెక్స్ట్ పిక్ లోకి వెళ్దాం సార్. సో ఇట్లా ఇప్పటిదాకా మీరు ఏదైతే చెప్పారో, మనం ఏది చూపించినా నమ్మరు, ఏది చూపించినా మాకు సంస్కృతంలో ఉన్న మంత్రం చూపించండి అని అంటారు. కానీ సంస్కృతానికి అసలుకి అక్షరమాల ఇంతవరకు చూపించిన ప్రబుద్ధుడు మనకు దొరకలా. అవును. సో సంస్కృతానికి అక్షరమాల లేదు, కానీ వీళ్ళు సంస్కృత మంత్రాలు చూపించమంటారు. అవి హిందీలోనూ తెలుగులోనూ ఉంటాయి. ఓకే, లిపి అంటే అక్షరమాలలో. కానీ ఇంతమంది 8 మంది సృష్టికర్తలకు మనకి ఇప్పటిదాకా ఋగ్వేదంలో కనపడ్డారు. 8 మంది అండి. 8 మంది సరే తీసి పక్కన పెడితే ఒక సూక్తం ఉంటదండి, దాని పేరు న అసదీయ సూక్తం. ఓకే, న అసద్, న అంటే లేదు, అసద్ అంటే ఉంది. ఓకే, లేదు ఉంది, ఉందా లేదో తెలీదు. ఓకే, అంటే ఇది సేమ్ బౌద్ధంలో అనిపిస్తుంది నాకు. బౌద్ధంలో ఇదే స్టైల్ కనబడుతుంది నాకు అయితే కనుక. బౌద్ధం మనం స్టడీ చేస్తే కాపీ వర్క్స్ చాలా దొరుకుతాయి మనకి, రైట్ అండి. సో వీళ్ళు ఏమంటారంటే, వెనక్కి వెళ్దాం సార్, వెనక్కి వెళ్దాం. క్రియేషన్ ఈజ్ ద న్యాచురల్ ఫినామినా. ఇది ఏదైతే మనకి ఈ ఇవల్యూషన్ జరిగిందో, ఏదైతే సృష్టి వచ్చిందో, ఈ సృష్టి అంతా ప్రాకృతికంగా వచ్చింది. అంటే ఊరికి అట్లా ప్రకృతి పరంగా వచ్చింది, కానీ దేవుడు అనేవాడు లేడు, దేవుడు క్రియేట్ చేయలేదు. నాస్తికత్వం ఇది. ఓకే అని మనకి ఈ నసదీయ సూక్తంలో కనపడుతుంది. నసదీయ సూక్తం అంటే ఋగ్వేదం 10వ మండలం 129వ సూక్తం. ఓకే, ప్రసాద్ గారు, ఓవర్ టు యూ. చదువుతాను. ఋగ్వేదము 10వ మండలం 129వ సూక్తము. మీరు డైరెక్ట్ గా ఫస్ట్ నుంచి చదువుకోవచ్చు లైన్ గా 7 వరకు. తప్పకుండా. అప్పుడు ప్రళయమైనప్పుడు అసత్తు లేదు, సత్తు అనునది లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, ఆకాశం లోకములు లేవు, బ్రహ్మాండములు ఎక్స్ట్రా, దేని స్థానము ఏది, దుర్గమ గభీర జలము ఉండేనా. అప్పుడు మృత్యువు లేదు, అమరత్వము లేదు, రాత్రింబవులు భేదము లేదు, వాయు శూన్య, ఆత్మవలంబన, శ్వాస ప్రశ్వాస యుక్త ఒకే బ్రహ్మము ఉండెను. అతడు వినా అన్యము లేదు. ఓకే బ్రదరు. పూర్వం అంధకారమే అలముకొని ఉండెను, అంతయు అజాతము, సర్వము జలమయము. ఇప్పుడు తప ప్రభావం వలన ఏకం ఒక్కటి కలిగినది. తొలుత మనసు కోరిక పుట్టింది, అందు నుంచి బీజము అవతరించింది. విద్వాంసులు మేధస్సులను తరచి అదృశ్యము నుంచి దృశ్య పదార్థపు ఉత్పత్తి స్థానమును నిరూపించినారు. బీజ రూపమున మానవుడు పుట్టినాడు, మహిమలు ఆవిర్భవించినవి, వారి కార్యకలాపముల ఉభయ విస్తరిల్లినవి. అన్నము దిగువనే భోక్త పైన నిలిచినారు. అంతే బెదరు. ప్రకృతి తత్వమును ఎవడును ఎరుంగును, దాన్ని ఎవడు వర్ణించగలడు. ఏమి కారణమున సృష్టి జరిగినది, దేవతలు సృష్టి నిమిత్తమైన
తరువాత అవతరించినారు. సృష్టి ఎచ్చట మొదలైనది ఎవడు ఎరుగలడు? ఈ సృష్టి ఎచ్చటి నుంచి జరిగినది? ప్రసాద్ బ్రదర్ బ్రదర్, ఇక్కడ 6వ దాంట్లో చూడండి, మొత్తం సృష్టి అంతా జరిగిన తర్వాత దేవతలు పుట్టారంట. అవునవును, అదే. అవును, ఓకే ఓకే. అని ముందు కదా పుట్టారు దేవతలు, ఇదేంటి ఇక్కడ తర్వాత పుట్టారు ఉంది ఇక్కడ, అదేనమాట పాయింట్, క్యాచ్ చేయాలా. ఓకే. సరే, 7వది, విభిన్నముగు ఈ సృష్టి ఎచ్చటి నుంచి జరిగినది? ఏమి కారణం సృష్టి జరిగినది? ఈ సృష్టి చేసింది ఎవడు? చేయనిది ఎవడు? దీనిని ఆ పరంధామమున నందున్న వారు ఎరుగుదురు, వారికి సైతము తెలియనో తెలియదో. అంటే ఇది ఎవరు చేశారు, అసలు కారణం ఏంది, ఎందుకు చేశారు అనే విషయాలు తెలియవు, పైన ఉన్న వారికి తెలుసు అంట. వాళ్ళకైనా తెలుసో లేదో డౌట్, మళ్ళీ అది కూడా డౌటే. ఓకే, ఇంగ్లీష్ లో పెట్టారు మళ్ళీ ఇది సేమ్. ఈ మంత్రం వాళ్ళకి సంస్కృతంలో మంత్రం కావాలి కదా సార్. కరెక్ట్ గా మంత్రం కూడా ఉంది. అది హిందీలో ఉంది, ఇది హిందీది, హిందీ దేవనాగరి. నెక్స్ట్ అండి, ఇక్కడ లాస్ట్ చదువుతాను చూడండి. వెన్స్ ఆల్ క్రియేషన్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్. ఎప్పుడు ఈ సృష్టి యొక్క బీజం పడిందో, ఎప్పుడైతే ఆరిజిన్ పడిందో, వెదర్ హీ ఫ్యాషన్డ్ ఇట్ ఆర్ వెదర్ హీ డిడ్ నాట్. ఆయన ఈ సృష్టిని సృష్టించాడో సృష్టించలేదో, హీ హూ సర్వేస్ ఇట్ ఆల్ ఫ్రమ్ హైయెస్ట్ హెవెన్, హీ నోస్. అంటే ఈ ఆకాశంలో లేకపోతే స్వర్గం దగ్గర ఉండి ఆయన సృష్టించాడో సృష్టించలేదో, హీ నోస్, ఆయనకే తెలుసు. ఆర్ మే ఈవెన్ హీ డస్ నాట్ నో, ఆయనకు కూడా తెలియదు, లేకపోతే ఆయనకు కూడా తెలుసో తెలియదు, మాకేం తెలియదు. ఇది నసదీయ సూక్తం అండి. సో ఇలా రకరకాల సృష్టికర్తలు, రకరకాల సృష్టి యొక్క క్రమాలు, మరియు ఆఖరికి వచ్చేసరికి ఎవడికి ఏం అర్థం కాకపోతే అసలు ఎవరికి తెలియదు, మాకు తెలుసు మమ్మల్ని చెప్పి. అందుకే ఒక ఆమె ఒక పుస్తకం రాసింది బేదాల మీద. ఎవరండి ఆ పేరు మర్చిపోయాను. రామాయణం విషవృక్షం ఏదో సంథింగ్ రాసింది కదా. ఆమె ఏమి రాసిందంటే, ఇదెక్కడ వేదాలండి బాబు అని ఒక పుస్తకం రాసింది ఆవిడ, గమనించాలి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇన్ని సృష్టిక్రమంలో రకరకాల సృష్టికర్తలు అన్ని అయిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి అసలు ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు అంటే ఇది ఎలా ఉందంటే, అంటే వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయారు, ఎవరు ఋషులే కన్ఫ్యూజ్ అయిపోయారు. అంటే ఇన్ని ఉండడం వల్ల, అంటే ఇన్ని రకరకాలుగా ఉండడం వల్ల వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఈ పుస్తకాన్ని నమ్మొద్దు అని. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళే ఒక కన్ఫర్మ్ స్టేట్మెంట్ ఏమిస్తున్నారంటే, ఈ 10వ మండలో 129వ సూక్తం ప్రకారంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, సృష్టికర్త ఉన్నాడో లేడో, సృష్టి ఎవరి వల్ల వచ్చిందో లేదో, అసలు సైన్స్ వచ్చిందా రాలేదా అంటే చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ లో ఉండి బైబిల్ కన్ఫ్యూజ్ అంటారేంటి? చిక్కుముడుల్లో చిక్కుకొని చిక్కుముడుల్లోని ఇంకా చిక్కుపడి ఇరుక్కుపోయింది వాళ్ళే చిక్కుపడిపోయారు. మనం చాలా క్లియర్ గా ఉన్నామండి. అసలు మా మొదటి అధ్యాయం చాలు మరి సైన్స్ కి సవాల్గా నిలబడుతుంది. ఫస్ట్ చాప్టరే అంటే ఆది కాండం బైబుల్లో స్టార్టింగ్ చాప్టరే. మరి ఎలాంటి చాప్టర్ అంటే అది కాస్మిక్ సైన్స్ కి నిలబడే దమ్మున్న పుస్తకం మా పుస్తకం. మరి ఇప్పుడు ఈ 10వ మండలం 129వ సూక్తం మనం ఆలోచిస్తే అసలు ఉన్నాడా లేడా అంటే జనాల్ని కన్ఫ్యూజ్ లో తోసేయడమేనా మీ పని? అంతే బ్రదర్, అంతే. క్లారిటీ లేదా మీకు? అసలు ఏ విషయంలో క్లారిటీ ఉంది మీకు? మీరు ఏ విషయంలో క్లారిటీ ఉందని అసలు? ఓకే బ్రదర్, ఓపీ సిద్ధు గారితో చేసిన డిబేట్ లో ఆ రోజు జరిగిన చర్చలో వాళ్ళ మాట క్రైస్తవుల జ్ఞానం ఎంతో మీకు తెలియాలి అంటే బొబ్బిలి సత్తి గారిని కించపరుస్తూ మాట్లాడుతూ, వారే క్రైస్తవులకు వెళ్ళేది, నిజంగా పరిశీలన కోణం చేసేవారు ఎవరు క్రైస్తవులు ఉండరు, కాబట్టి ఏ విధంగా మీరు వెళ్ళబాకండి క్రైస్తవంలోకి అని చెప్పి మాట్లాడుతున్నా. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే, మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ఏదో ఒక విధంగా క్రైస్తవం దగ్గరికి వెళ్లే వాళ్ళని పక్క తప్పించాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్ అదే బ్రదర్. భాస్కర్ రాజు, అమర ప్రసాద్ అంటే ఎలాగ వీళ్ళకి పునాదులు లేవు, దేనికి ఏ విషయంలో వీళ్ళకి పునాదులు లేవు, ఒక స్టాండర్డ్ లేదు, ఒక సైన్స్ కి నిలబడదు, వీళ్ళ పుస్తకాలు సైన్స్ కి నిలబడవు. చెడిపోతున్నారు.
మళ్ళీ బాగుపడే వాళ్ళని కూడా చెడగొడుతున్నారు. ఓకే బ్రదర్, అయిపోయిందా? కన్క్లూడ్ చేస్తారా? అనిల్ మీద ఎందుకు కిందకి పైకి తిరుగుతున్నారు అనిల్ గారు? హలో ఆ బ్రదర్ కన్క్లూడ్ చేయండి. ఏం లేదు సార్, చూస్తున్న వీక్షకులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఎందుకు కష్టపడి మీకు వివరించి ఈ రెఫరెన్స్ లను వెతికి ఎందుకు మీకు చెప్తున్నామో ఒకసారి ఆలోచించండి. బైబిల్ మీద వాళ్ళు చేస్తున్న విష ప్రచారం ఏదైతే ఉందో అది అసత్యంతో వాస్తవాలు ఏందో వారి యొక్క గ్రంథాల నుంచి వెలికి తీసి మీకు చెప్తున్నాము. కాబట్టి ఇది మీరు చూసి మీతో పాటు ఇంకా చాలా మంది తెలుసుకునేలాగిన మీరు షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే మేము పడ్డ ఈ కష్టానికి ప్రతిఫలం అనేది దొరుకుతుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు అందుబాటులో ఉన్న ఉన్నంత ఎక్కువ మందికి ఈ వీడియోలు షేర్ చేయండి. వాస్తవాన్ని సమాజం దృష్టికి తీసుకురండి. బైబిల్ సత్య గ్రంథము, సత్యవేద గ్రంథము. బైబిల్లో చెప్పబడిన సృష్టి క్రమం అనేది 100% వాస్తవము, 100% సైన్స్ తో కూడా మ్యాచ్ అవుతుంది. కూడా సైన్స్ తో కంపేర్ చేసిన మ్యాచ్ అవుతుంది. కానీ వీరి గ్రంథాల్లో ఉన్న ఇప్పుడు దాకా మనం చూసిన ఈ సృష్టి క్రమం ఏదైతే ఉందో ఇది సైన్స్ కి మ్యాచ్ అవుతుంది కాదు కదా. అసలు మినిమం ఎల్కేజీ స్టూడెంట్, యూకేజీ స్టూడెంట్లు కూడా ఇది చూసినట్లయితే ఖచ్చితంగా నవ్వుతారు. నాకైతే ఈ వీడియో అంతా కూడా, ఈ లైవ్ అంతా కూడా నవ్వు వస్తానే ఉంది. ఎందుకంటే ముందేమో 8 మంది సృష్టికర్తలు అని చెప్పుకున్నారు. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఈ సృష్టి ఎవరు చేశారో, ఈ సృష్టి ఎందుకు చేయబడ్డదో, సృష్టి చేయడానికి కారణం ఏంటో ఆ పైవాడికన్నా తెలుసో తెలీదో అని చెప్పి మరి ఆ రచయిత మరి ఆ వేదాల్లో రాయబడిన దాన్ని మనం చదివాం కదా. ఇటువంటి ప్రశ్నలు పట్టుకొని, ఇటువంటి యొక్క గ్రంథాలను పట్టుకొని, ఇటువంటి గబ్బు, ఇటువంటి చెత్త అంతా వారి దగ్గర పెట్టుకొని బైబిల్ దగ్గరకు వచ్చి వీళ్ళు ఆడే నాటకాలు చూస్తుంటే నిజంగా చాలా బాధ వేస్తుంది, చాలా కోపం కూడా వస్తుంది. కాబట్టి చూస్తున్న వీక్షకులారా మీరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంతవరకు ఓపికతో ఈ లైవ్ చూసినందుకు మీ అందరికి మరోసారి క్రీస్తు నామమున వందనాలు తెలుపుకుంటూ మరి ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.